ఈ కృష్ణమాదిగ మాటలకు ఎవరైనా సరే ఆవేశపడి 20-25 సంవత్సరాల యువకులు ఆవేశపడి ఏమనగానే చేసుకుంటే మాత్రం దానికి నేరస్తుడు కృష్ణమాదిగనే. సతీష్ మాదిగ గారికి మాలంటే ఇష్టమా కాదు? కోర్టుబడి నిరాహార దీక్షలు చేయడం కాదు, కోర్టుబడి యూనివర్సిటీలలో మీటింగ్లు పెట్టుకోవడం కాదు. మిత్రులారా, స్టూడెంట్స్లా, విద్యార్థులారా, నన్ను కొట్టాలని తిరుగులాడుతారు కదా ఎవరెవరో. మాకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మీరు పోరాడుతున్నారు. ఈ విషయంలో మీకు థ్రెట్ ఉందన్న సంగతి కూడా మీకు తెలుసు. నాకేమైనా దెబ్బ తగిలినా ఏం జరిగినా ఆయన్నే కాదు. కానీ వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేస్తారు? పట్టు వస్త్రాలు వస్తాయేమో అని మేము కొట్లాడుతీవి, ఉన్న వస్త్రాలు ఊసకొడుతీవి కదా చంద్రబాబు నాయుడు. మీకు ఆయనకు మధ్య అంత వ్యతిరేకత ఎందుకు? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ కావాలని చెప్పేసి అని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు రానియకూడదు. కేసీఆర్ కు ఉద్యోగాలు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ఆ రోజు. మాలల ఒత్తిడి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఫస్ట్ కృష్ణమాదిగ ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఏదైతే వర్గీకరణ గురించి చర్చ జరిగినప్పుడు, మా జాతికి అన్యాయం జరిగితే నేను నూరుకోను, ఎంతకైనా తెగిస్తా అంటున్నారు. నా సమాధానానికి ఏమంటే నీవెవరు బై హూ, ఎవరు నీవు? దీని మీద మీరు ఎలా చూస్తారు? ఇది భయంకరమైన సెంటిమెంట్ తీసుకొచ్చిండు మందకృష్ణ మాదిగ. ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర. మా దరిద్రం మీద మనవాడ ఎప్పుడో వచ్చానే. ఎస్సీ వర్గీకరణ బిల్లు రేపు పెట్టినా ఆ చట్టం ప్రకారం ఇందులో ఉద్యోగాలు రావు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు కొలుగురి 24/7 న్యూస్ టీవీ. నేను మీ యాంకర్ అంజుమామ. గత 30 ఏళ్ళుగా ఎస్సీ ఎస్టీ సుదీర్ఘ పోరాటంలో పనిచేసినటువంటి సతీష్ మాదిగ గారు మనతో ఉన్నారు. ఇక్కడ సతీష్ మాదిగ అలాగే మందకృష్ణ మాదిగ గారు ఎస్సీ ఎస్టీ కులాల వారికి మెయిన్ పిల్లర్స్ అని కూడా చెప్పొచ్చు. మందకృష్ణ మాదిగ గారు తెర ముందు ఎక్కువగా కనిపిస్తూ ఎదుగుదలను కూడా అలాగే పెంచుకుంటూ పోయారు. కానీ సతీష్ మాదిగ గారు మాత్రం తెర వెనకాల ఉంటున్నారు, ఎక్కువగా తెర ముందుకి ఎక్కువగా రాలేకపోయారు. ఆయన ఎదుగుదలను ఎవరైనా తొక్కే ప్రయత్నాలు ఏమైనా చేశారా? అలాంటి విషయాలు చాలా సతీష్ మాదిగ గారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే. ఏంటన్నా మొత్తం వార్ నడుస్తుంది మీకు మందకృష్ణ మాదిగ గారి మధ్య? ఒక నిజానికి ఒక అబద్ధానికి జరుగుతున్న సంఘర్షణ ఇది. ఈరోజు నిజం కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆ నిజం ఫలితాలు అందుతున్న సమయంలో, నిజం జరగబోతున్న సమయంలో అబద్ధానికి మళ్ళీ తెరలేపినాయి. అంటే నిజము అంటే ఎస్సీ వర్గీకరణ అది అవుతున్న సమయంలో కావద్దని చెప్పేసి అని అడ్డు పడుతున్నాడు మందకృష్ణ మాదిగ. కనుక నేను అన్నాను, నిజానికి అబద్ధానికి జరుగుతున్న సంఘర్షణ ఇది. నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అవుతుంది, అది కరెక్ట్ పద్ధతిలో అవుతుందని. కానీ కృష్ణమాదిగ గారు దానికి అడ్డుపడుతూ చాలా ఇబ్బందులు సృష్టించాలని చెప్పేసి అని రాష్ట్ర ప్రభుత్వానికి మాదిగ కులాన్ని, మాదిగ యువకులను అడ్డం పెట్టుకొని ఇబ్బందులు సృష్టించాలని చెప్పేసి అని ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ యొక్క యుద్ధం అనేది కొనసాగుతుంది ప్రస్తుతం. రీసెంట్గా మందకృష్ణ మాదిగ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలు రానియకూడదు అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని మీద మీరు ఎలా చూస్తారు? ఇది ఇప్పుడు ప్రధానంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో, ఉద్యోగ భర్తీలు ఏవైతే ఉన్నాయో, దీంట్లో నిజానికి ఈ నోటిఫికేషన్స్ వచ్చింది 2002 వచ్చింది. 2022లో కేసీఆర్ గారు ఇచ్చారు. అయితే ఇవి తప్పుల తడక అవి పేపర్ లీక్ అయ్యి ఇవన్నీ మొత్తం ఎక్కడిదక్కడ ఆగుకుంటూ వచ్చినాయి. నిజానికి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉద్యోగాలు భర్తీ కావాలని చెప్పేసి అని ప్రధానంగా విద్యా ఉద్యోగ నీళ్లు నిధులు నియామకాలు అనే దాని మీద అయితే ఉద్యమం నడిచిందో, ఈ ఉద్యమంలో ఉద్యోగాలు చాలా ప్రధానమైంది. కానీ వీటిని పూర్తిగా పక్కన పెట్టేసింది కేసీఆర్. నోటిఫికేషన్ ఇచ్చినట్టు ఇవ్వడం,
దాంట్లో తప్పుల తడకగా ఏదో ఒకటి లోటు పెట్టడం, దాని మీద కోర్టుకు హైకోర్టుకు పోవడం, అది కొట్టుడు పోవడం. అట్లా కొన్ని 17, 18 కేసులలో అయినాయి. ఇట్లా మొట్టికాయలు పడ్డాయి. అంటే కేసీఆర్కు ఉద్యోగాలు భర్తీ చేయాలనే చిత్తశుద్ధి ఆ రోజు లేదు. తెలంగాణ తెచ్చిన నాయకుడిగా అని చెప్పుకుంటున్న ఆయన తెలంగాణలో 10 సంవత్సరాల్లో ఉద్యోగాలు నియమించిన దాఖలాలు కూడా ఏదో నింపినట్టే ఒక 30-35 వేల ఉద్యోగాలు నింపినామని చెప్పేసి అని గంటశేఖరపాణి చెప్పిండు ఆ రోజు, ఆయన కమిషన్ చైర్మన్. అయితే ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2023 డిసెంబర్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ తర్వాత 24లో నోటిఫికేషన్స్, అంటే ఆ మొదట ఉన్న నోటిఫికేషన్స్నే మళ్ళీ పునరావృతి చేస్తూ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టడం జరిగింది. మన డిసెంబర్లో ఎగ్జామ్స్ జరిగినాయి. అయితే ఇవి ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లు కావు. ఇవి అంటే ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఆగస్టు 1వ తారీఖు 2024 సంవత్సరం నాడు ఏదైతే తీర్పు ఇచ్చిందో, ఈ తీర్పు కన్నా ముందొచ్చిన నోటిఫికేషన్లు ఇవి. ఇప్పుడు ఆ తీర్పు అయిన తర్వాత 6 నెలల కాలం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాని మీద మంత్రివర్గ ఉపసంఘం వేసి, ఆ తర్వాత ఏకసభ్య కమిషన్ నియమించి, ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకొని ఇప్పుడు అసెంబ్లీలో ఈ మార్చి నెలలో అసెంబ్లీలో దాన్ని చట్టం చేయబోతుంది. అది చట్టం చేయబోతున్న సమయంలో ఫస్ట్ కృష్ణమాదిగా ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఏదైతే వర్గీకరణ గురించి చర్చ జరిగినప్పుడు మన రిటైర్డ్ జస్టిస్ సెమీ అఖ్తర్ గారు ఇచ్చిన రిపోర్టు మీద ఆ రోజు కృష్ణమాది ఏం మాట్లాడిండు, 5వ తారీఖు నాడు మాకు 11 రావాల్సిందే రాలేదని చెప్పేసి అని ప్రెస్ మీట్ పెట్టి 11 డైలాగ్ చెప్పిండు. మాకు మాదిగలకు వాటా 9 వచ్చింది, 9 కాదు మాకు రావాల్సింది 11 అని మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఏం చేసిండు, అసలుకు మొట్టమొదటి నుంచి ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించిన మాల నాయకులను కొంతమందిని, మన వెంకటేష్ నేత అని 2-3 కులాలను తీసుకొచ్చుకొని వీళ్ళకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని మొదలుపెట్టాడు. ఫస్ట్ 11 అన్నాడు, తర్వాత వీళ్ళకి అన్యాయం జరుగుతున్నాడు. ఆ తర్వాత వర్గీకరణ విషయంలో మేము అప్రమత్తంగా లేకపోతే మళ్ళీ మాకు చాలా తీవ్రతరమైన అన్యాయం జరుగుతుందని చెప్పేసి అని పూనా ఉడంబడిక జోలు చెప్తున్నాడు. అసలు పూనా ఉడంబడికలో ఏం జరిగింది, ఈయన ఏం చెప్తున్నాడు? ఈ బోడిగుండుకు మోకాలి సిప్పకు ముడిపెట్టి మాట్లాడుతుండేనా? అదే రకంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినప్పుడు 7 మండలాలు పోలవరం ప్రాజెక్టు కిందకి వెళ్ళిపోయినాయని చెప్పేసి అని, వాళ్ళు ఇప్పుడు ఆదివాసీలు బాధపడుతున్నారు అని చెప్పేసి అని ఆ కథ చెప్పడం, తను వయ్యారంగా లాజిక్గా చెప్పుకుంటూ మాదిగలను మైమర్పించేటట్టుగా, అంటే నిజంగానే మాకు మాదిగలకు అన్యాయం జరిగింది కృష్ణమాదిగ చెప్తున్నట్టు అని చెప్పేసి అని, కృష్ణమాదిగ మాటనే వేదం అన్నట్టుగా భ్రమలో బతుకుతున్న మాదిగ యువకులు ఆయన చెప్తున్న దాన్ని నిజమే అనుకొని మళ్ళీ ఎక్కడ ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకొరకు నేను ఈ మాట అంటున్నానంటే, ఫస్ట్ ఆయన షమీ అఖ్తర్ గారి రిపోర్టు ఆమోదం చేసినప్పుడు ఫిబ్రవరి 4వ తారీఖు నాడు ఆయన మాట్లాడిన 5వ తారీఖు మాట్లాడిన ప్రెస్ మీట్ ఏంది అనేది 11 రావాలి అని అన్నాడు. మరుసటి రోజు ఏం చేసిండు, కొంతమంది మాకు అన్యాయం జరిగిందని మాల నేతలు ఇతని దగ్గరికి వస్తే వాళ్ళకి అన్యాయం జరిగిందని వాళ్ళ మీటింగ్లు పెట్టిండు. అంటే ఎస్సీ కులాలలో 59 కులాలు ఉంటే 59 కులాలను 59 కులాలు ఏవైతే గతంలో చంద్రబాబు నాయుడు చేసిన 2000 సంవత్సరంలో జరిగిన వర్గీకరణ ఏదైతే ఉన్నదో అది 2004 దాకా అమలైంది. 2004లో సుప్రీంకోర్టుకు 5గురు ధర్మాసనంతో కొట్టువేతకు గురైంది. ఆ కొట్టువేతకు గురైన దాని గురించి మాట్లాడుతూ ఏమంటుండు, ఇప్పుడు అన్యాయం జరగొద్దు, మాకు 59 కులాలకు సరిన్యాయం జరగాలంటే మళ్ళీ 59 గ్రూపులు చేయాల్సి వస్తుంది. 59 గ్రూపులు చేయాల్సి వస్తుంది. ఉన్న 15% రిజర్వేషన్ను 17 మందిని ఒక కులానికి కూడా పంచాల్సి వస్తుంది. ఈయనంతా తల తిక్కుడు మాటలు మాట్లాడుతూ మాదిగ యువకులను పెట్టుకొని బెదిరేసుకుంటూ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారిని, అందరినీ కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా నోరెత్తడు కృష్ణమాదికి వ్యతిరేకంగా. అంటే కారణం ఏంటంటే ఎక్కడ ఎస్సీలు మా మీద వచ్చి లొల్లు పెడతారో అని ఒక భయానకమైన వాతావరణాన్ని రాష్ట్రంలో సృష్టిస్తూ తన రాజకీయ పబ్బాన్ని గడుపుకుంటూ వస్తున్నాడు మందకృష్ణమాది గారు. కనుకనే నేను అందులో పనిచేసినోని కనుక, దాంట్లో నిజ నిజాలు తెలిసినోని కనుక, ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఉన్న నేను, పాలమూరి బిడ్డనే నేను నిక్కచ్చిగా నిర్భయంగా కృష్ణమాది చేస్తాను ఎండగట్టుకుంటూ వస్తున్నాను.
ఎందుకొరకు ఎండగడుతున్నా నేను ఆయనకు నాకు వ్యక్తిగతమైన ఆ, భూ పంచాయతీలు లేవు, ఏ పంచాయతీ లేవు. నేను మొట్టమొదటి నుంచి కూడా తెలంగాణ మాదిగల తెలంగాణ ప్రజావాది తెలంగాణవాదిగా తెలంగాణ ప్రజలకు ఎప్పుడు కూడా న్యాయం జరగాలని 4 కోట్ల మందికి న్యాయం జరగాలని కొట్లాడిన వ్యక్తిగా, ఎస్సీ వర్గీకరణలో మాదిగలకు అన్ని కులాలకు కూడా న్యాయం జరగాలని కోరుకున్న వ్యక్తి, ఒక సామాజిక ఉద్యమకారుడిగా, ఒక మాజీ నక్సలైట్గా ఉద్యమాల్లో పనిచేసి వచ్చిన మేము మాకు న్యాయం జరగాలని చెప్పేసి తాపత్రయపడతాం, కానీ ఎవరికి అన్యాయం జరగాలని ఇంకోటి చేయాలని కోరుకుంటున్నాం కాదు మేము. కానీ కృష్ణమాదిగా ఏం చేస్తున్నాడు, ఈ సమస్యను ఇట్నే పెట్టి దీన్ని జటిలంగా చేసి బీజేపీకి పూర్తిగా ఈ ప్రతిఫలాన్ని అందించాలని చెప్పేసి అని ఒక తాపత్రయంలో కాశయ్య గొడుగు కింద ఉండి నరేంద్ర మోడీ గారి కౌగిట్లో ఉండి కాంగ్రెస్ పార్టీ వర్గీకరణ చేయొద్దు, చేస్తే అన్ని రకరకాల కొర్రీలు పెట్టి ముఖ్యమంత్రి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పూర్తిగా బదలాలు లేపని చెప్పేసి అని ఒక నరేంద్ర మోడీ గారి యొక్క సూచనల మేరకు, కిషన్ రెడ్డి గారి సూచనల మేరకు మందకృష్ణ మాదిగ పూర్తిగా బీజేపీ కార్యకర్త అయి వాళ్ళ మాటలు మాట్లాడుతూ మాదిగ కులాన్ని రెచ్చగొడుతుండడం, మాది యువకుల్ని, ప్రధానంగా యువకుల్ని. అంటే ఇది 30 సంవత్సరాల పోరాటం. నేను ఉద్యమం చేసినప్పుడు పుట్టని పిల్లలు ఈరోజు ఉద్యమంలో ఉన్నారు. కృష్ణమాదిగ పట్టి 25 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలకి ఏం తెలుసు? ఏం తెలియదు కనుకనే సురేందర్ మాదిగ అనే పిల్లగాడు పెట్రోల్ పోసుకొని తగలబడిపోయాడు. వాస్తవానికి ఒక ఉద్యమ నాయకుడు అంటోడు జాగ్రత్తలు చెప్పాలి, మెలకువలు చెప్పాలి. కానీ ఆయన చేసిన కథ ఏంది? ప్రాణాలు పోగొట్టుకుని తట చేశాడు. హైదరాబాద్లో 3 యువకులు పెట్రోల్లో తగలబడి పోయారంటే దానికి కారణం మందకృష్ణ మాదిగనే. అయితే ఇటువంటి మంది త్యాగాలతోన ఈ వర్గీకరణ వచ్చింది. దీంట్లో ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఎప్పుడో పడ్డ నోటిఫికేషన్, దాంట్లో అమలు చేయండి అని చెప్పేసి అని అంటే ఎట్లా సాధ్యం? నీకు లాజిక్లు తెచ్చిండొచ్చు, లాజిక్లు మ్యాజిక్లు కోర్టులలో నిలబడవు, జీవోలు చట్టాలు నిలబడతాయి. ఇప్పుడు సపోజ్కు రేవంత్ రెడ్డి గారికి మాదిగల మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమతోనే అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు. ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు ఆయన అసెంబ్లీలో లేచి మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎస్సీ వర్గీకరణ మేము కట్టుబడి ఉన్నాము, మేము తొందరలోనే ఎస్సీ వర్గీకరణ చేస్తాం, దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా మేము నిలబడతాం, మేము చేస్తామని చెప్పేసి అని మాదిగల గురించి గొప్పగా పొగుడుతూ మాట్లాడి ఒక మాట ఉత్సాహంగా ఇప్పుడున్న గ్రూప్ 1, ఇప్పుడున్న గ్రూప్ 2, ఇప్పుడైతే నోటిఫికేషన్లు వేసినామో వాటిలో అవకాశం వస్తే ఈ ఎస్సీ వర్గీకరణ అందులో అమలయ్యేటట్టుగా ఆర్డినెన్స్ తీసుకొస్తానని చెప్పేసి అని అన్నాడు ఆయన. ఎందుకన్నాడు ఆ మాట ఆయన? ఈ గ్రూప్ 1లలో కూడా, గ్రూప్ 2లలో కూడా, గ్రూప్ 3లలో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలను మనం భర్తీ చేస్తున్నాం కనుక వీటిలో మాదిగలకు, అన్ని ఎస్సీ కులాలకు కూడా అవకాశాలు వచ్చేటట్టుగా ఆర్డినెన్స్ తీసుకొస్తాము, అవకాశం ఉంటే అని చెప్పేసి అని అన్నాడు ఆయన. కానీ అవకాశం లేదని న్యాయ నిపుణులు చెప్పారు. అవకాశం లేదు, చేయడానికి రాదు. ఎందుకంటే ఆ రోజు వచ్చిన నోటిఫికేషన్స్ సిస్టమ్ వేరు. ఇప్పుడు ఆ సిస్టమ్ ప్రకారమే రిజల్ట్స్ వస్తాయి, ఆ సిస్టమ్ ప్రకారమే ఉద్యోగాలు భర్తీ చేయాల్సి వస్తుంది. కానీ అందులో ఏమింత మీరు పొరపాటు చేసినా మొత్తంగా మోసం జరిగిపోతుంది, ఆ నియామకాలనే రద్దు చేసి పడేస్తారు అని చట్టాలు ఉన్నాయి. దానికి ఉదాహరణ కృష్ణమాదిగ చెప్తున్న విషయమే చెప్తున్నా. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు ఏబిసిడి వర్గీకరణ చేసినప్పుడు అందులో ఆయన ఒక జీవో చూపెడుతుంది, జీవో కాపీ. అందులో 4వ అంశం ఒకటి ఉంటుంది, ఏమని? గతంలో ఇచ్చిన నోటిఫికేషన్స్లలో కూడా ఈ వర్గీకరణ అమలయ్యేటట్టుగా అమలవుతుంది అని పెట్టారు. ఇప్పుడు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చేసే జీవోలో అది పెట్టు నువ్వు అని అంటున్నా ఆయన. అది ఆయన పెట్టిన కనుకనే 2004లో కొట్టుడు పోయింది. ఇప్పుడు 2004లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏదైతే ఆ గత నోటిఫికేషన్లలో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయండి అని ఏదైతే సూచన పెట్టిండో అసలు ఆయన చేసిన వర్గీకరణ తప్పులో తడక అని చెప్పేసి అని సుప్రీంకోర్టు కొట్టేసింది కేసు. అది మళ్ళీ ఇప్పుడు దాని ముద్ర పెట్టుకొని నీ చంద్రబాబు నాయుడు మంచోడు, ఆయన మంచి వ్యక్తి, నువ్వు ఆయన శిష్యుడివే కదా, మీరిద్దరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా, తెలుగుదేశం పార్టీలో ఉంటే ఆయన ఇచ్చిన జీవో ఇస్తాడా? కలిసిమెలిసి పార్టీలో ఉంటే ఆయన ఇచ్చిన జీవో ఇస్తాడా? వాళ్ళు ఆయన ఇచ్చిన జీవో కొట్టుడువా?
సుప్రీంకోర్టు కొట్టుడువా కదా. ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఆబా మా ముఖ్యమంత్రి గారు మా ఫ్రెండ్ చేసిండు అని ఈయన కూడా నీ మాయమాటలు విని నీ లాజిక్లు విని ఈయన కూడా పెట్టిండు అనుకో, వీడు ఎవడో వాడు పోతే మనకు హైకోర్టు పోతాడు. గ్రూప్ 1లో సెలెక్ట్ అయిన ఆఫీసర్స్ ఎవడో వాడు హైకోర్టు పోతాడు. గ్రూప్ 2 వాడు ఎవడో పోతాడు, కేసుకుంటూ పోతాడు. అప్పుడు నీకు సంతోషమా? నీ కళ్ళు ఆనందపడతాయా? ఎందుకొరకు ఆనందపడతాయి నీకు? ఎందుకు తెలుసా? వర్గీకరణ ఆగితేనే నీకు పబ్బం గడుస్తుంది. వర్గీకరణ పాయింట్ అంటున్నారు మందకృష్ణ మాదిగ గారు, ఒక పాయింట్ అంటున్నారు, మాలల ఒత్తిడి ఉంది కాబట్టి రేవంత్ రెడ్డి ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పేసి ఒక మాట అన్నారు. నిజంగానే మాలల ఒత్తిడి ఉందా సీఎం రేవంత్ రెడ్డి గారి పైన? నేను ఒకటే మాట చెప్తాను అంజన్న, ఎస్సీ వర్గీకరణను అడ్డుకోవాలనుకుంటే ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే, ఏఐసిసి ప్రెసిడెంట్ మా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం అధ్యక్షుడు ఆయనే చేవెళ్ళ డిక్లరేషన్ చేసిండు, మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ చేస్తున్నామని పెట్టి ప్రచారం చేశాడు, ఎన్నికల ప్రచారం. అధికారంలోకి వచ్చాడు. అదే రకంగా డిప్యూటీ సీఎం అయిన బట్టి విక్రమార్క గారు, అదే రకంగా వివేక్ వెంకటస్వామి గారు, ఈ 3 కుటుంబాలే కదా ఆయన చూపెట్టేది. ఈ 3 కుటుంబాలే కదా. ఈ 3 కుటుంబాలలో ఎవరన్నా ఈ వర్గీకరణ అంశంలో ఈ 6 నెలల కాలంలో ఎవడన్నా అడ్డుపడ్డా? నేను సూటిగా సవాల్ చేస్తాను. మల్లికార్జున ఖర్గే గారు అడ్డుపడ్డారా? వివేక్ వెంకటస్వామి అడ్డుపడ్డా? లేకపోతే బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం అడ్డుపడ్డా? ఎవరు అడ్డుపడ్డారు? ఎవరు అడ్డుపడలే. అడ్డుపడకపోగా మండలిలో మల్లు బట్టి విక్రమార్క గారు బిల్లు ప్రవేశపెట్టిండు, వర్గీకరణ బిల్లును. ఇంకోటి ఉమ్మడి అసెంబ్లీ సమావేశాల్లో ఎవ్వరు కూడా వ్యతిరేకంగా మాట్లాడలేదు. దీనికి మాట్లాడినట్టు ఎవరన్నా చూపెట్టండి అసెంబ్లీలో. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఆగస్టు 1వ తారీఖు నాడు ప్రకటించిన ప్రకటన రోజు చూడండి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినరు. లేకపోతే మొన్న ఫిబ్రవరి 4వ తారీఖు నాడు సోషల్ జస్టిస్ డే రోజు ఏదైతే వర్గీకరణ ఆమోదించారో, బీసీ జనగణన ఆమోదించారో, ఆ రోజున ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడింటో చెప్పండి. ఇప్పుడు వ్యతిరేకిస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు, అది మందకృష్ణ మాదిగ. వ్యతిరేకిస్తున్నది ఎవరు లేరు, ఒక మందకృష్ణ మాదిగ ఒక్కడే వ్యతిరేకిస్తుండు. దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే సమాధానం లేదు. ఏం చెప్తాడు? పోయినసారి వర్గీకరణ జరిగింది కదా అని అంటుండు. అవును, పోయినసారి వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగింది, అప్పుడు 7 వచ్చింది. ఇప్పుడు వర్గీకరణ జరిగితే 10 వచ్చింది మాదిగలకు. ఎట్లా 10 వచ్చినాయంటే ఈ బి గ్రూప్లో ఉన్న మాదిగలు పోయినసారి ఉన్న వాళ్ళు 18 కులాలు ఏవైతే ఉన్నాయో ఈసారి 7 కులాలను తీసి ఏ గ్రూప్లో పెట్టారు. అంటే 1,33,000 జనాభా తీసుకుపోయి పెట్టారు. అందులో ఎంత జనాభా ఉంది? అందులో 33,000 ఉంది ఏ గ్రూప్లో. దానికి తోడుగా 1,33,000 జనాభాను అంటే మాదిగ ఉప కులాలంతా ఎత్తుకొని పోయి పెట్టారు. కారణం ఏంది? ఎకనామికల్ బ్యాక్వర్డ్. వాళ్ళు ఏ రకంగా కూడా ఎంపరికల్ డేటా ప్రకారం బీలో ఉండడానికి లేదు, వీళ్ళు ఏకే పోవాలని చెప్పేసి అని పెట్టారు. 1% ఇచ్చారు. అక్కడ 1%లో 77% 0.77 మాకు వచ్చినట్టే. అంటే మాకు 10% వాటా వచ్చినట్టే బి గ్రూప్. మాదిగ ఉపకులం. అదే రకంగా మాల ఒక సింగిల్ కులంగా 15 లక్షల చిల్లర ఉన్నారు. ఒకటే కులంగా సింగిల్గా మాల కులంగా 15 లక్షల చిల్లర ఉన్నారు. మిగతా 2.5 లక్షలు ఉన్నారు. 15 లక్షల చిల్లరకు 4%, మిగతా 2.5 లక్షలకు 1%, కలుపుకొని 5% వచ్చింది వాళ్ళకు. సి గ్రూప్గా ఉన్నారు వాళ్ళు. ఇంకెవరికైనా ఏమైంది ఇందులో? ఇంకా నీవు అన్నట్టు పూనా ఒడంబడిక లేకపోతే ఇంకో ఒడంబడికల గురించి మాట్లాడితే 17 ఒక కులంలో 17 మంది ఉన్నారు, ఒక కులంలో 34 మంది ఉన్నారు, ఒక కులంలో 50 మంది ఉన్నారు. 100 జనాభా దాటని కులాలు 10 ఉన్నాయి. అందులో 59 కులాలలో 100 మంది దాటని కులాలు 10 ఉన్నాయి. 500 దాటని కులాలు 14 ఉన్నాయి. 1000 జనాభా దాటని కులాలు 15 ఉన్నాయి. ఎట్లా వంచుతావు? నీవు ఎట్లా వంచుతావు చెప్పు. ఈరోజు అన్ని కోణాల్లో ఆలోచన చేసి ప్రభుత్వం నిజంగా చెప్తున్నాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, షమీ అఖ్తర్ గారు, మా ఉప కమిటీ మొత్తం కూడా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ను వాళ్ళు 10 సార్లు చదువుకున్నారు. నిష్ణాతులైన అడ్వకేట్లను కూర్చోబెట్టుకొని వాళ్ళు స్టడీ చేసారు. దాన్ని స్టడీ చేస్తే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఏమని చెప్పింది? ఇది రాజకీయంగా ఒత్తిడి లేకుండా, రాజకీయ ప్రమేయం లేకుండా వర్గీకరణ జరపాలి. రాజకీయ నాయకుల ప్రమేయంతో చేయొద్దు.
రాజకీయ లబ్ధితోన వర్గీకరణ చేయొద్దు. ఎవడన్నా బెదిరించినా వర్గీకరణ చేయొద్దు. ఎవరికో ప్రలోభాలకు గురై చేయొద్దు. మీరు కరెక్ట్గా ఆర్థిక అసమానతలను గుర్తించి ఒక కులంలో ఇంకొక, ఎందుకంటే వీళ్ళందరూ కూడా హోమోజీనియస్ అని చెప్పిండు గతంలో, కానీ వాళ్ళు హోమోజీనియస్ కాదు, ఒకటే కోవ నుంచి వచ్చిన వాళ్ళు కాదు, రకరకాల వృత్తులతో వచ్చిన వాళ్ళు, రకరకాల సంప్రదాయాలతో వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా దే ఆర్ అన్టచబిలిటీ పీపుల్. షెడ్యూల్డ్ క్యాస్ట్ అంటే షెడ్యూల్లో జమ చేసిన కులాలు ఇవి, వీళ్ళు ఒకటే కులానికి పుట్టుకొచ్చిన వాళ్ళు కాదు అని స్పష్టంగా చెప్తూ, ఒక కులం మధ్యన ఇంకో కులం మధ్యన వ్యత్యాసం ఉంది, ఒక కులం మధ్యన ఇంకో కులంగా వ్యత్యాసం ఉంది, దోపిడితత్వం ఉంది, అన్టచబిలిటీ తత్వం కూడా ఉంది వీటి లోపలనే 59 కులాల్లో అని చెప్పేసి అని స్పష్టంగా చెప్తూ, రిజర్వేషన్స్ అనేటివి ఈ 59 కులాలకి, అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో 59 ఉండొచ్చు, పక్క రాష్ట్రంలో ఇంకా ఎక్కువ ఉన్నారు, అట్లా ఈ రిజర్వేషన్స్ అనేటివి ప్రతి ఒక్కరికి కూడా అందాలి. దట్ ఈస్ సోషల్ జస్టిస్. ఆ కోణంలోనే వర్గీకరణ రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి చెప్తూ, ఆర్టికల్ 341 దీనికి సంబంధం లేదు అని చెప్పేసి అని తీర్పిచ్చింది. అంత తీర్పు ఆ రకంగా ఉంది. దాన్ని చదివి ఎవరు కూడా ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత ఎవరు కోర్టుకు వెళ్ళినా వ్యతిరేకంగా వాళ్ళు ఓడిపోతారే తప్ప ఈ యొక్క జీవో మాత్రం, ఈ వర్గీకరణ మాత్రం కొట్టుడు పోదు. అంత పగడిబందిగా వర్గీకరణ చేస్తే ఈ మనిషి కావాలని కొర్రులు పెట్టి ఈ కులాన్ని తీసుకొచ్చి ఈడెందుకు పెట్టిండ్రు, ఈ కులాన్ని తీసుకుపోయి ఇక్కడెందుకు పెట్టిండ్రు, జరిగిందంతా కూడా 3.5% రిజర్వేషనే షెఫ్లింగ్ అయింది అక్కడిక్కడ. మిగతాది 97% అట్టే ఏ కులాలకు ఉండేది ఆ కులాలకు ఉంది, అట్నే మారిందంతా 3.5. అది ఎందుకొరకు అసమానతలతోనా, వెనుకబాటుతనంతోనా, ఉద్యోగాల రీత్యా, విద్య రీత్యా, రాజకీయ రీత్యా, వీటన్నిటిని చూసి 3.5% అక్కడిక్కడ మార్చారు. ఇది కులాల జాబితా, ఒక కులం జాబితా కాదు ఇది. 59 కులాలు సపరేటు. వీటన్నిటిని కూడా గ్రూపులుగా డివైడ్ చేసి వెనకబాటుతనాన్ని దృష్టిలో పెట్టుకొని సెమీ అఖ్తర్ గారు వర్గీకరణ చేశారు. దాన్ని కూడా ఇరకాటం పెట్టనికే నాకు అనుమానాలు ఉన్నాయి. ఇట్లనేం జరిగింది, అట్లనేం జరిగిందని ముఖ్యమంత్రిని పుత్తన పోయి చెప్పి ఆయన 20 రోజులు టైం ఇస్తే దాంట్లో అందరిని రెచ్చగొట్టి కామాలు మార్చాలి, కులాలు మార్చాలి, ABCD రావాలని, లేకపోతే మీ సంగతి చూస్తానని బెదిరిస్తూ. ఎన్ని రోజులండి ఈ బెదిరింపులు? మనం ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా, లేకపోతే నియంతృత్వవాదంలో బతుకుతున్నామా, ఏమైనా హిట్లర్ పాలనలో బతుకుతున్నామా? ఒక హిట్లర్ లేక తయారైండు మందకృష్ణ మాదిగ, బెదిరియడం అంతెందుకు, నా మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు కొంతమంది అమాయకమైన పిల్లల్ని తయారు చేసి సతీష్ మాదిగ నువ్వు దొరికితే ఏడ్చిపడేసేయండి అని చెప్పేసి తిప్పుతుండు. నాకు తెలుసు, నాకు ఫోన్లు వస్తున్నాయి, సోషల్ మీడియాలో కూడా చాలా వస్తున్నాయి, నేను చంపేస్తాం, కొట్టేస్తాం, అది చేస్తామని. నేను అన్నిటికీ కూడా రెడీ ఉన్నా. నేను అన్నిటి మీకు ఆయనకు మధ్య అంత వ్యతిరేకత ఎందుకు? నేను నిక్కచ్చిగా నేను నిజం మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీకు చెప్తున్నాను. ఆయన ఇదే వర్షన్ ఎట్లా చెప్తారో చెప్పను. నేను నాకు అనుమానం ఉందని ఇచ్చిన, లేదు కరెక్ట్ అని సమాధానం చెప్పు, లేకపోతే నిజంగానే 20 రోజులు ఇచ్చినావు కదా టైం, ఎందుకు ఇచ్చినావు? అన్యాయం జరిగిందని ఇచ్చినావు కదా, అన్యాయం జరగలేదు, ఓకే, అన్యాయం జరగలేదని చెప్పు. లేదు అన్యాయం జరిగిందని చెప్పు. అదే అంటున్నారు నా సమాధానానికి ఏమంటే, నీవెవరు వైహు, ఎవరు నీవెవరు? ఉద్యమకారుడివి దర్శాల్. ఎట్ట చేయాలా, ఏం చేయాలి అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. దాంట్లో అనవసరంగా మాలల్లో లాగి నాకు అర్థం కాదు. మాలోళ్ళు ఎందుకు నోటిఫికేషన్ రిజల్ట్స్ ఏమంటారు? మా జాతికి అన్యాయం జరిగితే నేను నూరుకోను, ఎంతకైనా తెగిస్తా అంటున్నారు కదా. ఎంతకైనా తెగించి నీవు తెగియలే, తెగింపు చేపించిన పిల్లల్ని చచ్చిపోయింది నీ మాటలేని, నీ చేస్తలేని చచ్చిపోయింది చాలామంది. వాళ్ళ వయసును, వాళ్ళ యవ్వనాన్ని, వాళ్ళ పేదరికాన్ని ఈరోజు మొదటి తర ఉద్యమకాలంలో రేపు పెడుతున్న మీటింగ్ చూడండి ఎట్లా ఉంటారు వాళ్ళ పరిస్థితులు. అన్నం లేక ఏం లేక ఈ ఊర్లలో తిరుగుకుంటూ పేపర్లు వేసుకొని పండుకున్న జాతి మేము. అటువంటి ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. మాలోళ్ళ మీద పెట్టి ఈ ఉద్యమాన్ని, ఎందుకంటే మాకు వ్యతిరేకంగా వర్గీకరణ మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు మాలోళ్ళు అని చెప్పేసి అని ప్రచారం చేసిండు కదా. ఇప్పుడు వాళ్ళ పేరు చెప్తేనే నడుస్తుంది. వాళ్ళకు సపోర్ట్గా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్పేసి అని చెప్తుండ్రు. ఎట్లా చెప్తుండు? ఇప్పుడు ఒక భయంకరమైన సెంటిమెంట్ తీసుకొచ్చిండు మందకృష్ణ మాదిగ. అది ఏంది అంటే, నోటిఫికేషన్ ఎప్పుడన్నా రాని, మాకు సంబంధం లేదు. నోటిఫికేషన్లో ఏమైనా ఉండని, మాకు సంబంధం లేదు.
సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, రేపు మార్చి బిల్లు పెడతా అంటున్నావు, ఇప్పుడే ఆగమేఘాల మీద రిజల్ట్ వేస్తున్నావు. వర్గీకరణ జరిగిన తర్వాత రిజల్ట్ వేసినా కూడా దాంట్లో మనకు వాటా రాదు. ఇది తెలుసుకోవాలి. నెంబర్ 1, వర్గీకరణ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చి ఉద్యోగాలు భర్తీ అయినా ఎస్సీ వర్గీకరణ అందులో అమలు కాదు. ఎందుకొరకు అమలు కాదు అంటే అది ఎప్పుడో వచ్చింది జీవో. ఈ వర్గీకరణ తర్వాత వచ్చే జీవోలు అలా ఉంటాయి. మాదిగల వాటాను లెక్కేస్తారు, దానికి 5% వాటాను లెక్కేస్తారు, మార్కుల లిస్టు అట్నే రకంగా అది చేస్తారు. ఇప్పుడు మొత్తం ఇంటర్వ్యూస్ కాదు కదా, ఆన్లైన్ సిస్టమే. అట్లా ఎలిజిబుల్ ఉన్నట్టు ప్రకటిస్తారు. ఈ గ్రూప్కు ఇంతమంది ఎలిజిబుల్ అవుతారు. సపోజ్ ఇప్పుడు గ్రూప్ 1 ఉంది, ఇప్పుడు 1:50 అన్నారు. 1:100 పెట్టాలని కూడా లొల్లి అయింది డిసెంబర్లో ఎగ్జామ్స్ రాసేటప్పుడు. 1:100 అని పెట్టానంటే 1:100 అని పెట్టడానికి రాదు అంటే అప్పుడు ఏమన్నారు, ఇదే మంది మీరు కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు మీరు 100 మంది 1:100 పెడతామని అన్నారు కదా అంటే నాయకులు అంటారు, కానీ కార్యరూపం వచ్చే వరకు అలా కుదరదు కదా, దానికి ఆ జీవోస్ అవన్నీ అడ్డొస్తాయి కదా. కనుక నువ్వు 1:50 అని చెప్పారు. రేపు వర్గీకరణ జరిగిన తర్వాత కూడా దాంట్లో అమలు చేయాలంటే కష్టం, ఎందుకంటే రిజల్ట్స్ వేరేలాగా వస్తాయి. 1:50 అంటే ఎంతమందిని ఎట్లా సెలెక్ట్ కావాలి, 9వ గ్రూపులు అని చెప్పేసి అని చూస్తారు. బి గ్రూప్లో 9% ఉంది, 1:50 అన్నప్పుడు ఎంతమంది రిజల్ట్స్ వస్తాయి అనేది అట్లా చూస్తారు. అడవులకి ఉండదు కదా లెక్క. ఇప్పుడు ఆ జీవోని ఇందులోకి రాదు అది. ఇప్పుడు వీళ్ళు రిజల్ట్ ప్రకటించినా, ఇవాళ గ్రూప్ 2 ప్రకటించినా, నిన్న 10వ తారీఖు నాడు గ్రూప్ 1 వచ్చినా, ఇవాళ 11 నాడు గ్రూప్ 2 వచ్చినా, రేపు గ్రూప్ 2 వచ్చినా, ఎస్సీ వర్గీకరణ బిల్లు రేపు పెట్టినా ఆ చట్టం ప్రకారం ఇందులో ఉద్యోగాలు రావు. ఎట్లొస్తో చెప్పమనండి, న్యాయ నిపుణులు ఉన్నారు కదా, చెప్పమనండి. మేమైతే కావాలి, మేము మాదిగలం, మాకు ఉద్యోగాలు వస్తే మాకే కదా సంతోషం. మాకు రేపు ఐఏఎస్ గ్రూప్ 1లో మాకు ఉన్న 563 ఉద్యోగాలలో మాకు నిజంగానే 9% వాటాగాన అమలైతే, వర్గీకరణ ప్రకారం అమలైతే మాకు 60 ఉద్యోగాలు వస్తాయి. 60 మంది పోలీసు దాంట్లో డిఎస్పీలుగా, మన గ్రూప్ 1 ఆఫీసర్స్గా, రెవెన్యూ డిపార్ట్మెంట్లో, పోలీస్ డిపార్ట్మెంట్, రకరకాల డిపార్ట్మెంట్లలో ఆర్డీఓలుగా, సబ్ కలెక్టర్స్గా సెలెక్ట్ అవుతారుగా. మాకు లాభమేగా, మా ఊళ్ళో ఒక 60 మంది అయినట్టే కదా. అంటే గ్రూప్ 2లా ఒక దాదాపు 800-1000 ఉద్యోగాలు వస్తాయి కదా. అరే మాకు లాభమే కదా, మేము ఎందుకు వ్యతిరేకిస్తాం దాన్ని. కానీ ఇవి ఎప్పుడో వచ్చిన నోటిఫికేషన్లు, వాటిలో ఇవి అమలు కావు. అదే కదా ఇలా ముఖ్యమంత్రి నిన్న చెప్పిన చిట్ చాట్లో మాట్లాడుతూ, అది పోయిన దానికి వర్గీకరణకు పోయినసారి వచ్చిన నోటిఫికేషన్లు అవి ఎప్పుడో వచ్చినాయి, వాటి రిజల్ట్స్ ఇవి. మీరు అన్నట్టుగా కృష్ణమాదిగా చెప్తున్నట్టుగా వర్గీకరణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఆగస్టు 1 నాడు ప్రకటన చేసిండుగా, వర్గీకరణ తర్వాతనే కొత్త నోటిఫికేషన్ అని చెప్పిండుగా. మళ్ళీ 1 తర్వాత ఒక్క నోటిఫికేషన్ వేసిండా. ఆగస్టు 1, 2024 సుప్రీంకోర్టు జడ్జిమెంటు, అసెంబ్లీలో లేచి ప్రకటన, ఈ రోజు నుంచి ఎస్సీ వర్గీకరణ అయ్యేదాకా నేను ఎలాంటి ఉద్యోగ నోటిఫికేషన్లను వెయ్యను అని చెప్పిన ఆయన. వేసిండా? వేయని దానికే కదా ఇప్పుడు నడుస్తున్న పరిచయం. ఎప్పుడో వేసిరు ఇవి. దాన్ని మొండిగా, దాన్ని గుడ్డిగా, మందకృష్ణమాదిగ గుడ్డిగా కాదు, కృష్ణమాదిగ తెలుసు, తెలియదన్నట్టు కాదు, తెలిసి డిమాండ్ చేస్తుండు. ఎందుకొరకు చేస్తుందంటే ఇది సెంటిమెంటు. దాని పక్కన ఓ విఠల్ జమాయిండ్, ఓ తెలంగాణ విఠల్ అని, ఓడేమంటాడు, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బాగా అన్యాయం చేస్తున్నాడు మాదిగలకు. ఇప్పుడు వర్గీకరణ దీంట్లో అమలైతే 60 మంది అయ్యే గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు మాదిగలు. గ్రూప్ 2లో, గ్రూప్ 3 ఇట్లా 1000 ఉద్యోగాలు వస్తాయి. 1000 ఉద్యోగాలు వస్తాయి. ఇది వర్గీకరణ అయిన తర్వాత, చట్టబద్ధత అయిన తర్వాత నోటిఫికేషన్లు వచ్చింటే వచ్చేటివి. కానీ ఇవేం మా దరిద్రం మీద మనవాడ ఎప్పుడో వచ్చినాయి. దాంట్లో ఒకవేళ అమలు చేసి మన మీద జారీతో ఆర్డినెన్స్ తీసి ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పినందుకు, దానికి చెప్పినందుకు కాదు, ఆయనకు మన మీద ప్రేమ ఉంది కనుక చేసిండే అనుకుందాం. చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టుగా ఇది కొట్టుడు పోదంటావా? 2000 ఆయన అదే చేసిండు కదా.
గత నోటిఫికేషన్లో ఈ ఈ ఇప్పుడు విధానాన్ని ఇప్పుడు వర్గీకరణ విధానాన్ని ఎట్లా అమలు చేస్తారు మీరు అని చెప్పేసి అని ఎవడో కొట్టుకు పోడా, అది కొట్టుడు పోదా? అట్లా కొట్టుడు పోతేనే కదా మీకు ఆనందం. అప్పుడు గవర్నమెంట్ కూడా తప్పులో పడుతుంది, ముఖ్యమంత్రి కూడా తప్పులో పడతాడు. ఇదే ముఖ్యమంత్రి ఇదే రేవంత్ రెడ్డి మళ్ళీ అంటాడు, నీవు అంత తప్పుడు విధానంలో ఇచ్చినావు, ఇది కొట్టుడు పోయేటట్టు ఇచ్చినావు, నువ్వు అనవసరంగా నోట్లో వేసినావు, మళ్ళీ వర్గీకరణ కొట్టేపించినావు అని చెప్పేసి అని ఇదే మళ్ళీ ఈ మనిషే మాట్లాడతాడు. ఈ మనిషికి ఈయన మాటలకు రెండు వైపులు ఉంటాయి పదును. ఇట్లయితే ఇట్లా, ఇట్లయితే ఇట్లా, అంత లాజిక్గా తిప్పి మాట్లాడుతుంటాడు. చూసినోనికి నిజమే కదా అన్న చెప్తున్నది. నాకు కామెంట్లు వస్తున్నాయి, అన్న చెప్పేది సామాన్యునికైనా అర్థమవుతుంది కనుకనే, వాడు అర్థమవుతుంది కనుకనే, కృష్ణమాది చెప్తున్న మాయా మాటలు అర్థమవుతున్నా కనుకనే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాడు. నిలదీస్తాడు అర్థమైనవాడు. అసలు నీకు వర్గీకరణ అయ్యాడానికి ఇష్టం ఉందా లేదా? నేను ఒక విలేకరు అడిగాను. అడిగితే ఇప్పుడు మీరు వర్గీకరణ ఇప్పుడు అసెంబ్లీలో చట్టం చేస్తే పోయినా షమీ అఖ్తర్ గారు చేసినట్టుగా చేస్తే మీకు ఓకేనా అంటే ఇంకా ఓకేనే. అంటే మళ్ళీ నీ మీద అనుమానాలు చెప్తావు కదా, ఇది అక్కడ అయింది, ఇది ఇక్కడ అయింది అన్నట్టు. అంటే ఇంకేదో వాళ్ళు చేస్తారు కదా, కానీ అడిగిన దానికి ఏదో రోజు అయితే సమాధానం అయితే వస్తుంది కదా. అంటే ఏనాడు వస్తుంది సమాధానం? నీకు మాటలు వస్తాయని చెప్పేసి అని తమిని బమ్మిని చేసి మాట్లాడమా, తిమిని బమ్మిని చేసి మాట్లాడమా? ఇప్పుడు అది వద్దంట. ఇప్పుడు ఇంకా దాని లేదు. ఇప్పుడు కొత్తగా అయింది ఉద్యోగాలు. గ్రూప్ 1 ఉద్యోగాలు పెద్ద సెంటిమెంట్. ఇది ఎవరికైనా ఉద్యోగం అంటే ఆశనే కదా. దీనికి ఈ కృష్ణమాదిగ మాటలకు ఎవరైనా సరే ఆవేశపడి 20-25 సంవత్సరాల యువకులు ఆవేశపడి ఏమనగానే చేసుకుంటే మాత్రం దానికి నేరస్తుడు కృష్ణమాదిగనే. ఆయన మీద కేసులు పెట్టి జైలు వేయాలి. అటువంటి ఎమోషనల్గా రెచ్చగొడుతుడు మాదిగల్ని. వాళ్ళకన్నా తెలియదా కనీసం చట్టాలు? ముందొచ్చిన జీవోల ప్రకారం చేస్తే ఇప్పుడు వర్గీకరణ అమలు చేస్తే ఇది కొట్టుడు పోతుందన్న సంగతి. కనుకనే నేను ఇంత నిజమని నేను చెప్తున్నా. నిజం మీద అబద్ధం దాడి చేస్తూనే ఉంటుంది, దానికి నేనేం భయపడని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తాను. కానీ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలే కదా, మీరు ఇచ్చిన హామీలు కూడా మీరు నిలబెట్టుకోకపోతే రాజీనామా చేసేయండి అంటున్నారు గట్టిగా. సరే, రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉత్సాహంగా మాదిగలకు గ్రూప్ 1లో ఉద్యోగాలు ఇవ్వాలని, గ్రూప్ 2లో కూడా ఇవ్వాలని, ఎందుకంటే చాలా పెద్ద నోటిఫికేషన్. ఇప్పుడు గ్రూప్ 1లో 13 సంవత్సరాల తర్వాత వచ్చినాయి 563 పోస్టులు. అదే రకంగా గ్రూప్ 2లో దాదాపుగా అవి 1000-1200 2500 ఎంత ఉన్నట్టున్నాయి ఈ పోస్టులు. ఆ తర్వాత గ్రూప్ 3, గ్రూప్ 4, ఇట్లా ఇవన్నీ కూడా దాదాపుగా మాకు నిజంగానే వర్గీకరణ అందులో అమలైతే లేదు లేదని 2500-3000 మందికి మాదిగలకు ఉద్యోగాలు వస్తాయి. మాదిగలకు మరియు ఎస్సీ ఉపకులాలకు అందరికి కూడా మినిమం లేదన్న పక్కా ఎస్సీస్కు వాళ్ళ రేషియో ప్రకారం ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ దౌర్భాగ్యం ఏంది, జీవోలు వచ్చినాయి. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏమన్నారంటే అవకాశం ఉంటే అంటే ఇట్లా చేసే అవకాశం ఉంటే ఇప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లలో కూడా నేను వర్గీకరణ అమలు చేసి మాదిగ సోదరులకు న్యాయం చేస్తానని ఒక ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అన్నాడు. నేను ఖచ్చితంగా చేస్తాను అవకాశం ఉంటే. అవకాశం లేదు. న్యాయ నిపుణులు చెప్తున్నారు కొట్టుడు పోతుంది సార్, మొత్తానికే చేస్తా సార్, వర్గీకరణ కొట్టుడు పోతుంది సార్, ఆ నోటిఫికేషన్లో ఉద్యోగాలు పడితే ఆగిపోతుంది సార్, ఇది సార్ పరిస్థితి అని క్లియర్ కట్గా కూలంకుషంగా చెప్పిండ్రు. నేను ఆయన కూడా చెప్పిండు, ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇప్పుడు ఈయన ఏమంటుండు, అంత తెలివి లేనోడివి, అంత అది లేనోడివి, అసెంబ్లీ ఎట్లా చెప్పినావు, నీ మాట నిలబెట్టుకో ఇచ్చిన దానికి. అంటే ఇచ్చిన దానికి మాట నిలబెట్టుకుంటే కొట్టుడు పోతుంది, వర్గీకరణ అమలు చేస్తే కొట్టుడు పోతుంది. అంటే అసలు దానికి ఎసురు తెచ్చుకుందామా? ఇంత కొసిరి ఇప్పుడు ఇటువంటి అన్యాయాలు 30 సంవత్సరాల నుంచి జరిగినాయి. వర్గీకరణ ఉద్యమం నడిచినప్పుడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లో 4 సంవత్సరాలు వర్గీకరణ జరిగి కొన్ని ఉద్యోగాలు వచ్చినాయి, 22,000 ఉద్యోగాలు వచ్చినాయి. కానీ ఆ రోజు తెలంగాణ మాదిగలకు 12% రిజర్వేషన్, లేకపోతే ఈ రోజున్న 9% రిజర్వేషన్ వచ్చినా ఆ రోజున్న జనాభానే కదా ఇది. మళ్ళీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో 7 వచ్చింది, అయినా తీసుకున్నాం.
ఆ రోజు వాస్తవానికి మాకు ఎంత రావాలి? జోనల్ విధానం ఉంది అప్పుడు. మాకు ఎంత రావాలి అప్పుడు? 12 రావాలి. ఎందుకంటే ఈ 10 జిల్లాల్లో మేము హైయెస్ట్ చాలా. ఇప్పుడున్న జనాభా ప్రకారం చూసుకోండి, 32 లక్షల మంది మాది వాళ్ళు అయితే 15 లక్షల మాలలు, 17 లక్షల మాల ఉపకులాలు, మేము 32 లక్షలు. ఇప్పుడు ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళు, బి గ్రూప్లో ఉన్న వాళ్ళు మొత్తం కొట్టుకుంటే 32, 33 లక్షలు కూడా దాటలేదు కదా. 33.5 లక్షలే అంతే ఇప్పుడు గజంగా ఇవి కలుపుకుంటే. వాళ్ళు ఎంతమంది? 17.5 లక్షలే కదా. మళ్ళీ వీటి ద్వారా మాకు అది జరిగింది. ఆ రోజు ఎంత అన్యాయం జరిగిందంటావు? 17 లక్షలు ఉన్న మాలోళ్ళకేమో 6 వచ్చింది, 32 లక్షలు 33 లక్షలు కలిగిన మాది వాళ్ళకేమో 7 వచ్చినాయి. ఇది ఎక్కడి సామాజిక న్యాయం ఆ రోజు చెప్పండి? 17 లక్షలు ఉన్న జనాభా ఉన్నోనికేమో 6 వచ్చాయి, 32 లక్షల జనాభా కలిగినోనికి 7 వచ్చినాయి. మరి సగానికి సగం ఎక్కువ కదా మాకు. అన్నప్పుడు ఎంత రావాలి మాకు? అప్పుడు 12 రావాలి, కానీ 7 వచ్చినాయి నీ మూలాన. కృష్ణమాదిగా నీ మూలాన 7 వచ్చినా కూడా మేము భరించినాం. అయినా మాకు 22,000 ఉద్యోగాలు వచ్చాయి. కానీ మేము అన్నట్టు ఇప్పుడు వచ్చినట్టుగా 9-10% వస్తే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి? ఖచ్చితంగా 35,000 ఉద్యోగాలు వచ్చేటి కావా? చెప్పండి. 30,000 ఉద్యోగాలు అయితే వచ్చేటి కదా. 22,000కే సంఘాలు గుర్తుకున్నామే. 35,000 ఉద్యోగాలు ఆ రోజు 4 సంవత్సరాల్లో వచ్చేటివి కదా. కానీ నీ తెచ్చిన పాపానికి 7%కైనా భరించినాం మేము. కానీ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కరెక్ట్గా వర్గీకరణ లెక్క ప్రకారం మాకు 10 వచ్చింది. ఏ గ్రూపు, బి గ్రూప్ 2 ఒకటే. మాకు కరెక్ట్గా వచ్చింది, మాలలో కూడా కరెక్ట్గా వచ్చింది. కనుకనే వాళ్ళు ఏమంటలేరు. మాకు 5% బరాబర్ వచ్చింది మా జనాభా ప్రకారం అని చెప్పేసి అని వాళ్ళకి తెలివైన వాళ్ళు, వాళ్ళకి లెక్కలు తెలుసు. నీవు తెలివైనవే, నీకు లెక్కలు తెలుసు. కానీ దీని మీదనే బతికేతోడు కదా ఎప్పుడు. మరి రెచ్చగొడతావు మాదిగల్ని, అది పరిస్థితి. కాదుకి మందకృష్ణ మాదిగ గారు నిర్వదీక్షలు మొదలు పెట్టాలని చెప్పేసి అంటున్నారు. అలాగే విద్యా సంఘాలు, యూనివర్సిటీలు వీళ్ళందరినీ పోగేసి స్టార్ట్ చేయాలి, అసెంబ్లీ సమావేశాలు అయిపోయేదాకా ఖచ్చితంగా మనం గట్టిగా పోరాడాలి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది సక్సెస్ అవుతుంది అంటారా? నేను ఒక మాట చెప్పున్నా. నేను మన ఛానల్ నుంచి కృష్ణమాదిగ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తాను. అన్న కృష్ణ అన్న, నీవు చేసేది తప్పని నీకు తెలుసు, నీవు చెప్పేది తప్పని కూడా నీకు తెలుసు, వర్గీకరణ జరుగుతున్నది కరెక్ట్ అనే సంగతి కూడా నీకు తెలుసు. కానీ నీవు ఇది జరిగిపోతే నీకు ఎలాంటి ఉద్యమం చేయడానికి ఆస్కారం ఉండదు. నీ ఎంపటి కూడా మాదిగలు ఉండవు. నీకు ఒకటి ఉంది, మాదిగోడు ఆకలి మంటతోనే ఎప్పుడు నీ ఎంపటి ఉండాలని కోరుకుంటావు. వానికి 3 పూటల బువ్వ దొరకాలని కోరుకోవాలి. ఎందుకంటే వానికి 3 పూటల బువ్వ దొరికి, వానికి ఉద్యోగం దొరికి, వాడు చల్లగా బతికితే నీ ఎంపటి ఎందుకు వస్తాడు? కేసులు అయితే నీవు పట్టించుకోవు, బెయిల్స్ కూడా వేయవు నీవు. ఎందుకు చెప్తాను, నేను నీ ఎంపటి ఉన్నాను కానీ నా మీద కూడా కేసులు అయినాయి. ఏ రోజు కూడా దండోర ఉద్యమంలో కేసులు అయిన కోసం బెయిల్ ఎన్నడూ వేయలేనివు. బెయిల్ వేయలేదు ఎన్నడూ. ఏమన్నా అడుగుతానా బెయిల్ వేద్దామని అంటే ఏమన్నా కోరపోయిండు? జాతి కోసం పోయిండు, జాతి కోసం చచ్చిండు. మొన్న ఎవరో విలేకరు క్వశ్చన్ అడిగితే ఒక మాట చెప్పాడు ఆయన. ఈ సురేందరు, ఈ దేవేందరు, ఈ మహేష్, ఈ బ్యాబిడ్స్లో చనిపోయిన మాదిగ యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలను పట్టించుకోవాలి కదన్నా, వాళ్ళు ఇట్లా పట్టించుకోలేదంటే ఆయన ఏమన్నాడో తెలుసా? అమరుల ఆశయాలను నెరవేరుస్తాను నేను, అమరుల కుటుంబాలను పట్టించుకోను అన్నాడు. అమరుల కుటుంబాల దగ్గరికి నేను ఊరికే తిరగను, ఎవరెవరో కాలు మొక్కను, అమరుల యొక్క ఆశయాలనే పట్టించుకుంటా. నేను ఆశయాలు తీస్తా తప్ప వాళ్ళ కుటుంబాలు నేను పట్టించుకుంటాను అని మాట్లాడండి ఆయన. జైలుకు పోయినా నీకేం పట్టించుకుంటాడు? రేపు ఈయన మాటలు విని ఈ అమాయకమైన పిల్లలు ఏమైనా అఘాయిత్యాలు చేసుకుంటే అది రేవంత్ రెడ్డి మీదకి తొక్కుతాడు. ఈ ఉద్యోగాలు అనేటివి ఆశ కదా. ఈయన ఉద్దేశం అంతా ఏంటంటే ఇది రగులుతుండాలి ఎప్పుడు. చట్టాలు ఏమన్నా ఉండని, మేము డిక్టేటర్స్, మందకృష్ణ మాదిగ డిక్టేటర్, నేను చెప్పినట్టు చెయ్యాలి. ఇప్పుడు ఈ పిల్లలకు కూడా చదువుకున్న వీళ్ళు యూనివర్సిటీలలో చదువుతారు, వీళ్ళు డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేస్తారు. వీళ్ళు కూడా ఆయన భజననే చేస్తున్నారు. ఏమని అన్న చెప్తున్నారు కరెక్ట్ అంటే అన్నకేం తెలుసా స్వామి? అన్న ఏమైనా లా చేసినా, లేకపోతే హైకోర్టు జడ్జి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జి అయినా ఆయనకి ఏం తెలుసు? జీవోల సంగతి ఏం తెలుసు? డిమాండ్ చేసి లొల్లి చేయడం ఒకటి తెలుసు ఆయనకు, రెచ్చగొట్టడం తెలుసు ఆయనకు, చావగొట్టడం తెలుసు ఆయనకు, చంపిన తర్వాత కుటుంబాలను పట్టించుకోవడానికి సంగతి తెలుసు ఆయనకు. ఆయన మాటలు విని బస్సులు చూసి తగలబెడితే
జైలులో పోయి పడితే బెయిల్ ఇవ్వకుండా అప్లై చేయకుండా ఉండే సంగతి తెలుసు ఆయనకు. వీటి ద్వారా ఎట్ట ఉద్యమాలు చేయాలనే సంగతి తెలుసు. కానీ వీళ్ళను ఈ పిల్లల్ని ఎట్టబడి వీళ్ళకి తెలవదా? కానీ నా మాటల్లో ఇంతో అంతో నీతి నిజాయితీ లేకుంటే వాళ్ళు ఎందుకు వస్తారు? నేనేమంటున్నా, ఇది 30 ఏళ్ళ నుంచి జరిగింది. నేను చెప్తున్నా కదా, నిజాయితీ తత్వంతోనే ఈ డిమాండ్ అనేది చాలా నిజాయితీ, న్యాయమైనది. ఇది తెలంగాణ రాష్ట్రము ఆంధ్ర ప్రాంత చేతిలో దోపిడికి గురైందని ఎంత నిజమో తెలంగాణ రాష్ట్రం వచ్చిందో, అట్టనే ఎస్సీ ఉమ్మడి రిజర్వేషన్లో మాదిగలకు ఉపకులాలకు కూడా అన్యాయం జరిగిందన్నది అంతే నిజం. అంతే నిజం. ఆ నిజానికి కేంద్ర ప్రభుత్వం గ్రహించింది, తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఆంధ్రాలో సచ్చింది, తెలంగాణలో బతికింది. ఇది సేమ్ వర్గీకరణ కూడా చేయడం అనేది చాలా డెప్త్ అయిన సబ్జెక్ట్. చూస్తూనే ఉన్నాం కదా లొల్లులు. ఈ లొల్లు చూస్తున్నాం కదా, కృష్ణమాదిగ లొల్లు చూస్తున్నాం, మిగతా లొల్లులు చూస్తున్నాం కదా. అసలు వద్దన్నోడు ఆగిపోయాడు, లొల్లి లేదు వాళ్ళది. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఏడ దొరుకుతుందా కేసేద్దామా, ఏడ దొరుకుతుందా కేసేద్దామని ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఎవరు? మాల మేధావులు. ఇది ఏడ తప్పు జరుగుతుందో లడిక్కిన పట్టుకోవాలి, కోర్టు కేసేసి దీన్ని కొట్టేపియాలనే లెక్కల వాళ్ళు ఎదురు చూస్తారు. ఇక్కడ ఈయననేమో దీన్ని ఎట్ట తప్పు చేయించాలి, ఇది ఎట్ట కొట్టుడు వేతడి చేయాలి అని ఈయన తనలాడుతున్నాడు. ఈయన తనలాట ఎట్ట కొట్టుడు. ఎందుకంటే బెదిరిస్తే ఈ బెదిరింపుల కానీ ఏదో ఒకటి కామ పెట్టెక్కడ పెట్టకుండా, లేకపోతే కృష్ణ పెట్టకుండా పెట్టకుండా ఏదైనా ఒక చేంజ్ జరిగింది అనుకో, కొట్టుడు పోతుంది. అప్పుడు అందరి పని పడుతుంది, మళ్ళీ మొదటికి వస్తుంది పంచాయతీ కదా. కనుక ఆయన చెప్తున్న దాంట్లో న్యాయం ఉంది. ఆ న్యాయం ఇప్పుడు నెరవేరుతుంది. ఒకసారి వినండి, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారు. సరే, అన్ని పార్టీలు చేసినాయి, కాకపోతే ఉద్యమాన్ని నడిపిండి ఆయన. అయితే ఆ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాము, పోలవరం ప్రాజెక్టు కూడా వాళ్ళకు జాతీయ హోదా కలిగినట్టు మేము ఇస్తున్నాము అని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు కడితే కృష్ణా గోదావరి నీళ్ళు బ్యాక్ వాటర్ వస్తుంది కదా, భద్రాచలం దాకా వస్తుంది. దాంట్లో తెలంగాణ ఊర్లు చాలా మునుగుతాయి. అప్పుడు వీళ్ళు అడ్డుపడతారు. ఈ ఏవైతే గోదావరి మన పోలవరం కింద ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో, 250-300 గ్రామాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళు ఎదురుపడతారు. దాని ప్రాజెక్టు రాకుండా చేస్తారు. కనుక అట్లా కాదు, ఈ విభేదం వస్తుందని చెప్పేసి వాళ్ళు తెలివి ఏం ప్లాన్ చేసిందంటే 7 మండలాన్ని తీసుకుపోయి ఆంధ్రాలో కలిపేసారు. ఎందుకు కలిపినరు? వాళ్ళ రాష్ట్రం నిర్ణయం తీసుకునేది వాళ్ళకి ఏదో పారితోషికం ఇస్తుంది. పారితోషికం ఇస్తే అవి 250 గ్రామాలు లేచి తెలంగాణలో కూడా ఇల్లు కట్టుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, అక్కడ పోలవరానికి వాటర్ ప్రాబ్లం రావద్దు, తెలంగాణ రాష్ట్రం వీళ్ళకి కావాలి. కేసీఆర్ అన్న మాట పోతే ఏమైతే 7 మండలాలు. కానీ ఇంత పెద్ద తెలంగాణ వస్తుంది కదా, ఇంత పెద్ద భౌగోళిక తెలంగాణ వస్తుంది కదా, 7 మండలాలు ఇంకా తప్పదు, ఇంత నష్టపోక తప్పదు అని మాట్లాడి కేసీఆర్ గారు. అయితే ఇప్పుడు ఏమంటుండు ఈయనంటే, ఈ కృష్ణమాదిగ గారు ఇటువంటివన్నీ కథలు చెప్పుకుంటూ ఇట్లా అన్యాయం జరుగుతుందని చెప్పుకుంటూ దీన్ని బ్రేక్ చేసి గందరగోళం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తారు. కనుక నేనేమంటున్నా, మాదిగ యువకులు విఘ్నులు, చదువుకున్నారు. ఒకప్పుడైతే చదువురాదు. మేము ఇప్పుడు కొట్లాడుతున్న వాళ్ళ తండ్రులకు తాతలకు నాయకత్వం వహించిన వాళ్ళం. మేము 30 సంవత్సరాల ఉద్యమంలో 5 తరాలు మారినాయి. ఫస్ట్ కృష్ణమాది అధ్యక్షుడు ఉన్నప్పుడు నేను ఫస్ట్ జనరల్ సెక్రటరీ. కృష్ణమాది అధ్యక్షుడు మారిన తర్వాత ఇంకో కమిటీ వచ్చింది. ఆ ఫస్ట్ తరం వాళ్ళంతా వెళ్ళిపోయారు. నా ఎంపటి మేము కలిసి పనిచేసిన బ్యాచ్ ఎవరు లేరు కృష్ణమాది ఎంపటి, ఎవ్వరు లేరు ఒక్కడు కూడా. అందరు వెళ్ళిపోయారు. ఒక మినిమం లేదని ఒక 1000 మంది ఉంటారు లీడర్. నాలాక ఉన్నోళ్ళు కృష్ణమాది ఎంపటి మొదట్లో కాలేసి అడుగులు అడిగేసి నడిచిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు ఆయన ఎంపటి. ఆ తర్వాత 2వ అధ్యక్షుడు వచ్చాడు. వాళ్ళ సమయంలో ఉన్నోళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇంకో అధ్యక్షుడు వచ్చాడు. అప్పటి వరకు ఈ 2వ అధ్యక్షుడి కింద పనిచేసిన వాళ్ళు లేరు. ఎందుకని వీళ్ళంతా ఎటు పోతారు? డిక్టేటర్షిప్, వ్యవస్థాపక అధ్యక్షుడు. నేను ఇప్పుడు దాకా అధ్యక్షులు 5-6 మంది మారినరు అని నేను చెప్తున్నా. వాళ్ళు ఎవరో కూడా నాకు సక్రమంగా తెలియదు. ఆయన కొమ్మూరు కనకారావు తెలుసు, ఆ తర్వాత ఇంకెవరు కూడా అసలు తెలియదు. అంటే అధ్యక్షులు ఎవరో అనే సంగతి కూడా తెలియనటువంటి ఉద్యమం నడుపుతాడు ఆయన. గమనించండి, అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు ఇప్పుడు గోవింద్ అనే పిల్లగాడు ఉన్నాడు. వాడు ఎక్కడ ముందుకున్నాడు, ఎప్పుడు కూడా ఈయననే ఉంటాడు ముందర.
ఈయన జాతీయ అధ్యక్షుడు కదా, జాతీయ మొత్తం తిరగాలి. ఆ పిల్లాడు గోవింద్ కొట్లాడతాడు కదా ఇక్కడ. ఉమ్, గోవింద్ మాదిగా ఉన్నాడు కదా, ఉమ్, గోవింద్ నరేష్ ఏదో పేరు అనుకుంటా. ఉమ్, ఆ పిల్లగాడు ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రానికి. ఉమ్, మరి ఈయన జాతీయ అధ్యక్షుడు ఎంఆర్పిఎస్. మరి ఈయన మొత్తం జాతీయం అంతా తిరగవచ్చు కదా, ఈడెందుకున్నాడు? ఉమ్, ఈ తెలంగాణ వర్గీకరణ అయిపోయింది. ఒకవేళ అన్యాయం జరిగితే ఈ పిల్లగాడు కొట్లాడతాడు కదా. అవును. కానీ నీవు వ్యవస్థాపక అధ్యక్షుడు నుండి నీ కింద ఎవ్వడు కూడా కనపడట్లేదు ఇప్పటిదాకా. ఉమ్, అందరు బయటికి వెళ్ళిపోయి. ఉమ్, ఎందుకు వెళ్ళిపోయారంటే ఇదే తొండి పంచాయతీ, మొండి పంచాయతీ, ఎవరిని పట్టించుకోకపోవడం. ఉమ్, అసలుకు ఆ రోజు మొదటి తరం ఉద్యమాల్లో పనిచేసిన వాళ్ళందరూ ఉమ్, షుగర్లు, బీపీలు, ఆస్తులు లేక, ఆముదానులు లేక అంత ఆగంలో బతుకుతున్నారు వాళ్ళు. చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయిన తొందరగా, కానీ బతుకున్న వాళ్ళ పరిస్థితి చాలా ఘోరాది ఘోరంగా ఉంది. ఉమ్, అంత త్యాగం చేసుకుని తిరిగిండ్రు వాళ్ళంతా. ఉమ్, అది పరిస్థితి. ఉమ్, ఇప్పుడు కృష్ణమాదిగ గారు ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గెలుపుకుంటూ కూర్చోవాలనే తత్వం ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్గా ఆయన వేసే ప్రతి అడుగు కూడా బీజేపీకి అనుకూలంగా అడుగుతాడు. ఉమ్, ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ ప్రతి మీటింగ్ కూడా కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా అటెండ్ అయినవే. ఉమ్, చూడండి మీరు, ఉమ్, బీజేపీ నాయకుడు కిషన్ రెడ్డి గారు అటెండ్ అయిన సభలే ఎక్కువ ఉన్నాయి, ఉమ్, కార్యకర్తల మీటింగ్లు ఎక్కువ ఉన్నాయి. ఉమ్. ఇది పరిస్థితి. రైట్ అన్న. ఈ మాలలు ఏపీలో 2,50,000 మంది ఉన్నారు. లేదు, ఎక్కువ ఉన్నది. ఆయన చెప్పిన ప్రకారం అయితే రీసెంట్గా ఆయన చెప్పారు, ఏమని? ఏపీలో మాదిగల కంటే మాలలు 2,50,000 మంది ఎక్కువ ఉన్నారు. ఉమ్. ఇక్కడ తెలంగాణలో వచ్చేసరికి 15 లక్షల మంది ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ 32 లక్షల మంది మాదిగలు ఉన్నారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఉమ్. మాలలు 15 లక్షల మంది ఉన్నారు, మాదిగలు 32 లక్షల మంది ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? ఈడ ఆయన చెప్పేది 11 జనాభా లెక్కల ప్రకారం క్లియర్ కట్గా తెలంగాణ రాష్ట్రంలో 32,30,000 మంది మాదిగోళ్ళు, 15,30,000 20,000 జనాభా మాలలు. ఆ తర్వాత మిగతా 3 లక్షలు 4 లక్షల జనాభా వీళ్ళు, మొత్తం ఉన్నది 52 లక్షలు. తెలంగాణలో ప్రజెంట్ జనాభా 54 లక్షలు. ఆంధ్రలో ప్రజెంట్ జనాభాకి వస్తే ఆడ మాదిగలు తక్కువ ఉంటారు, మాలలు జర ఎక్కువ ఉంటారు. ఎంత ఎక్కువ ఉంటారు, ఏ రేంజ్లో ఎక్కువ ఉంటారు? 10 లక్షల లెవెల్లో ఎక్కువ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే ఆది ఆంధ్ర ఉంది ఆడ. ఇక్కడ ఆది ఆంధ్ర లేదు, అక్కడ ఆది ఆంధ్ర 10 లక్షల మంది ఉంటారు. ఇప్పుడు ఆడ మాకు వాళ్ళకు తేడా ఓ 10 లక్షల డిఫరెన్స్ వస్తుంది అన్ని మాలలను గుంపేస్తే. ఆదిగలకు మాలలకు గుంపుగా లెక్కేస్తే మాకన్నా వాళ్ళు 10 లక్షలు ఎక్కువ ఉంటారు. మొత్తం మాలలు ఎంత కలిపితే ఉన్న 26 కులాలు 27 కులాలు ఏవైతే ఉన్నాయో మాలలు, అవన్నీ మాలలే. ఆది ద్రావిడ ఆది ఆంధ్ర వాళ్ళు కూడా మాలలే. దాంట్లో 1% మాదిగలు ఉంటారు అంతే. కానీ తెలంగాణ ప్రాంతంలో మాదిగలు ఎక్కువ, మాలలు తక్కువ. కానీ మాలలు ఇక్కడికి వచ్చి సెటిల్ అయిన వాళ్ళే తప్ప మొదటి నుంచి లేరని చెప్పేసి కొన్ని వాదనలు తప్పదు. ఇప్పుడు 19 నా దగ్గర ఉంది ఆ గజెట్. నేను ఇంకోసారి ఏదో ఛానల్ కలిసినప్పుడు మీరు పిలిచినప్పుడు నేను తీసుకొని వస్తాను. నా దగ్గర 1950 భారత రాజ్యాంగం అమలైనప్పుడు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిలో షెడ్యూల్డ్ క్యాస్ట్ గజెట్ రిలీజ్ చేశారు. అప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 33 కులాలు వేసారు. దాంట్లో మాలలు ఉన్నారు, మాదిగలు ఉన్నారు, చెమారులు ఉన్నారు, మోచులు ఉన్నారు, మాల సన్యాసులు ఉన్నారు. 53 కులాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత ఇక అక్కడ ఉన్న కొన్ని కులాలు ఇక్కడ వచ్చి యాడ్ అయినాయి. అప్పుడు 59. అది పరిస్థితి. ఇక్కడ మాలోళ్ళు ఉన్నారు, మాలోళ్ళు లేని ఊర్లు ఏం లేవు. మాలోళ్ళు ఉన్నారు, కాకపోతే తక్కువ జనాభా ఉన్నారు తెలంగాణలో. ఆంధ్రాలో ఎక్కువ జనాభా. అంతేగాని మాలల మీద మేము విపరీతంగా పడి అక్కసుని ఎలాగక్కవలసిన అవసరం లేదు. వాళ్ళు మా జేబులు కొట్టలేదు, లేకపోతే మా నోటికాడి కూడేం గుంజుకోలేదు. వాళ్ళు ముందు వైపు తీసుకురు, మేము వెనకబడ్డాము గంతే. సతీష్ మాదే గారికి మాలలు అంటే ఇష్టమా కదా? నేను మాలలు అంటే నాకెందుకు ఇష్టం లేదు, కానీ వాళ్ళ మీద ఎందుకు ఫైట్ చేస్తున్నాం అంటే నేను ఏమంటే వాళ్ళ మీద ఫైట్ చేయట్లే. మాకు సామాజిక న్యాయం కావాలని కొట్లాడుతున్నాం మేము. వాళ్ళు మాకన్నా ముందు ఒక్కటేనమ్మా, రన్ రేసులో బాగా తిని ఉన్నోడు, కడుపులో పేగులు లేనోడు, ఇంకా బొత్తిగా పేగులు లేనోడు, బొత్తిగా ఆకలి కొని ఉన్నాడు, కాస్త కూస్తూ కారం మెతుకులు తిన్నోడు, కొద్దిగా మంచి పప్పు అన్నం తిన్నోడు, ఈ ముగ్గురికి రన్నింగ్ రేస్ పెడితే ఎవడు ముందర ఉరుకుతాడు? గట్టిగా తిన్నోడు ముందర ఉరుకుతాడు. వానికన్నా సగం వరకు కొద్దిగా కారం మెతుకులు తిన్నోడు ఉరుకుతాడు. ఈ బక్కోడు అయితేనేమో ఈయన్నే కుంటుతుంటాడు. అర్థమైందా? ఇదండి మా పరిస్థితి. దీంట్లో నేను నీ ఎంపటి ఉరుకురాలి అంటారు ఆయన.
అదేదో నాకు ఉప్పేదో నాకు ఆడనే వాడేసిపోతే నేను నిదానంగా అయినా సరే పాకలాడుకుంటూ వచ్చి నేను తింటా. అదే వర్గీకరణ. 15% వర్గీకరణ ఏందయ్యా అంటే నీవు స్పీడ్కి వెళ్ళి అక్కడ ఉన్నదంతా తినేస్తున్నావు. నాకు నేను వచ్చే వరకు ఏం మిగులుతలేదు నాకు. నేను వస్తున్నా లేటుగానో దేనికో కానీ కొద్దిగా లేటుగా వస్తున్నా నీ వెనక. నేను వచ్చే వరకు అక్కడ ఏం మిగులుతలేదు, అక్కడ నీవే తినేసినావు. కనుక అట్టొద్దు, ఎవడు వాళ్ళకు అందాలి. అంబేద్కర్ అదే చెప్పాడు. నేను ఇచ్చే రిజర్వేషన్, నేను ఇచ్చే ఫలాలు చిట్ట చివరిన ఈడ నుంచి ఈడ ఉన్నోని దాకా అందాలి అన్నాడు. ఈడ ఉన్నోని దాకా అందియమన్నదే మన సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఇక్కడ నుంచి ఈడ దాకా ఉన్నోనికి అందాలని చెప్పేసి అన్నారు. అదే ఎంపరికల్ డేటా. ఆ ఎంపరికల్ డేటా ప్రకారం ఇప్పుడు వర్గీకరణ జరిగింది. దీన్ని మనకు సమాధి వ్యతిరేకిస్తుంది. ఏం చేయాలి? ఎందుకొరకు వ్యతిరేకిస్తుందంటే తన రాజకీయ పబ్బం కోసం, బీజేపీకు లాభం చేకూర్చడం కోసం. నేను మందకు సమాధి గారు రేవంత్ రెడ్డి గారిని ఈ వర్గీకరణను ఎంత ఘోరాతి ఘోరంగా మాట్లాడాడు. దానికి తోడు మళ్ళీ రాజశేఖర రెడ్డి గారిని పట్టుకొచ్చాడు మళ్ళీ అందులోకి. 2004లో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ కొట్టేసిన వెంబడే అంతకన్నా ముందు ఉన్న నోటిఫికేషన్ రద్దు చేసి మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వాటిని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వచ్చు కదా అంటే వాది ఎప్పుడో ఇచ్చారు. 22లో ఇచ్చారు. ఆ కేసీఆర్ ఇచ్చారు. అవి అక్కడ వాడి ఎక్కడ అక్కడ ఉండే సమయంలో ఈయన వచ్చి మనదని. ఎందుకంటే ఈయన స్పీడ్ చేయడానికి కూడా కారణం ఈ ఉద్యోగాల భర్తీ జరిగినా కూడా వాళ్ళకు ఉద్యోగాలు జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రభుత్వము. కొత్తగా నియామకమైన వాళ్ళకు కూడా జీతాలు లేవు. అయినా ఈయన నోటిఫికేషన్ ఇవన్నీ నియామక పత్రాలు ఇచ్చిండు. ఎందుకొరకు? వీళ్ళే ఎగబడ్డారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు ఏమా, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు ఏమా అంటే మొత్తం వాళ్ళు వేసిన నోటిఫికేషన్లు అన్నీ కూడా ఈ ఎగ్జామ్స్ పెట్టించి అప్పుడు వచ్చినప్పుడే ఎల్బీ స్టేడియంలో ఇవ్వలేదా? టీచర్ పోస్టులకు ఇవ్వలేదా? టీచర్ పోస్టులు అప్పుడు వర్గీకరణ ఉన్నాను సార్, వర్గీకరణ వచ్చింది కదా, దీన్ని అమలు చేయండి సార్, అప్పటికి వచ్చింది. టీచర్ పోస్టులు డిఎస్సి ఫిలప్ చేస్తున్నప్పుడు ఎల్బీ స్టేడియంలో మీటింగ్ పెట్టినప్పుడు నేను రేవంత్ రెడ్డి గారిని కలిసిన ఇంటి దగ్గర. ఎందుకంటే నాకు రేవంత్ రెడ్డి గారు చాలా దగ్గర. నేను 20 ఏళ్ళు కలిసి తిరిగినాను నేను ఆయన దగ్గర. అయితే సార్ ఇట్లా ఉంది సార్ పరిస్థితి, మీరు ఈ ఎస్సీ ఉద్యోగాల కాడికి ఆపండి, ఆపి మిగతాయి ఫిలప్ చేయండి అంటే, సతీష్ మనం అనుకున్నట్టు ఉండదు, నేను మాదిగల పక్షపాతిని అనే సంగతి నీకు తెలుసు, ఇది కుదరదు, ఎందుకంటే దీనికి లాపరమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కనుకనే నేను నియామక పత్రాలు ఇస్తున్నాను. పాత పద్ధతిలోనే వస్తాయి, కాకపోతే ఇప్పుడు వచ్చినా రాకపోవచ్చు, ఇప్పుడు కూడా వస్తాయి, మాకు రావన్నట్టు ఏం లేదు, కాకపోతే ఒక 30-40 వస్తాయి. అది వర్గీకరణ ఆపితే 60-70 వచ్చాయి. ఇది పరిస్థితి. ఏం చేస్తాం మళ్ళీ మేము అంగట్లో అన్నీ ఉన్నా అల్లున్నోట్లే చేరింది అన్నట్టు మనకన్నా ముందు నోటిఫికేషన్లు వచ్చినాయి. కనుకనే మనం ఈ నష్టపోక తప్పదు. ఇప్పుడు చట్టాన్ని కరెక్ట్గా చేసుకొని ఎవడైనా సరే దీని మీద పోయినా కొట్టుడు పోకుండా ఉండేటట్టుగా పగడిబందిగా చట్టాన్ని చేసుకొని ఆ చట్టం అయిన తర్వాత ఆ నోటిఫికేషన్లు ప్రభుత్వం ఇస్తుంది. అందులో పోటీపడి చదువుకుందాం. పోటీపడి డప్పులు కొట్టడం కాదు, పోటీపడి నిరాహార దీక్షలు చేయడం కాదు, పోటీపడి యూనివర్సిటీలలో మీటింగ్లు పెట్టుకోవడం కాదు. మిత్రులారా, స్టూడెంట్స్లా, విద్యార్థులారా, నన్ను కొట్టాలని తిరుగులాడుతారు కదా ఎవరెవరో, వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు డప్పులు కొట్టడం కాదు నాయన, కంప్యూటర్లు పట్టుకోండి, వాటా వస్తుంది, ఆ వాటా మనకు రాబోతుంది ఈ నెల, దానికోసం ప్రిపరేషన్ కాండి, వాటిని ఉద్యోగాలు సంపాదించుకోవడానికి ఇంకా ఉన్నత చదువుల కోసం అవకాశాలు చేసుకోవడానికి కంప్యూటర్లు పట్టండి, మంచిగా చదవాలి, మీకు అన్ని అవకాశాలు రావాలని మీ ఒడిగా నేను కోరుకుంటున్నాను మీ ఛానల్ తరఫు నుంచి. రైట్ అన్న, ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో మీ కుప్ప మీకు, మా కుప్ప మాకు, ఎవరిది వాళ్ళకు ఉంచితే ఎవరిది ఆడు తింటాడు, బలం ఉన్నోడు ముందుకు వెళ్ళిపోయి అంతా దోసుకొని తింటా అంటే కాని పని, మాకు కూడా న్యాయం జరగాలని చెప్పేసి మీరు పోరాడుతున్నారు. ఈ విషయంలో మీకు థ్రెట్ ఉందన్న సంగతి కూడా మీకు తెలుసుకోవాలి. అది ఎవరి దగ్గర నుంచి ఉందండి? కృష్ణమాది నుంచి. పక్క నా మీద దాడి జరిగినా, నాకేమైనా దెబ్బ తగిలినా, ఏం జరిగినా ఆయన్నే కారణం. ఆల్రెడీ నా మీద జరిగింది ఒకసారి, 2006లో జరిగింది కదా. ఎందుకు జరిగింది? సేమ్ ఇదే పంచాయతీ. తెలంగాణలో నేను చెప్తే కదా ఇంతకుముందు 2000 నుంచి 2004లో జరిగిన వర్గీకరణ, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అది రిజర్వేషన్ వర్గీకరణ మేము చూస్తే ఇప్పుడే లెక్క 17 లక్షలు ఈడ మొత్తం మాల కులాలు 17 లక్షలు చిల్లర, మొత్తం ఏ గ్రూప్లో ఉన్న కులాలు మేము 33 లక్షలు, ఇవి అవి కలిపితే బుడగజంగా 1,30,000, ఇప్పుడున్న మాకు 32,30,000 మొత్తం కలుపుకొని ఇదేది
30 32 ప్లస్ 1 33 ప్లస్ మొత్తం 34 లక్షలు. ఉమ్, మాలలు 26 కులాలను పక్కన పెడితే 27 కులాలను పక్కన పెడితే ఉమ్, వాళ్ళు 17 లక్షల చిల్లర, ఉమ్, 18 లక్షలు అనుకుందాం. ఉమ్, 18 లక్షలు మాలలు, ఉమ్, 34 లక్షలు మిగతా మాదిగ ఓరియంటెడ్ కులాలు. ఉమ్, దీని ప్రకారం ఆ రోజు వర్గీకరణ జరిగితే ఎంత వచ్చేది మాకు? ఈ రోజు ఎంత వచ్చిందో అంత వచ్చేది. ఈ రోజు ఎంత వచ్చిందో 10 వచ్చింది కదా ఇప్పుడు మాకు. ఉమ్, అప్పుడు 10 వచ్చేది, కానీ 7 వచ్చింది. ఉమ్, అప్పుడే నేను అన్నా, ఓరి నాయన మేము జైల్లోకి పోయినాము, కేసులు అయినాము, మా మీద ఆగమాగమైనాం, పట్టు వస్త్రాలు వస్తాయేమో అని మేము కొట్లాడుతీవి, ఉన్న వస్త్రాలు ఊసగొడుతీవి కదా చంద్రబాబు నాయుడు అని చెప్పింది. ఉమ్, పట్టు వస్త్రాల కోసం మేము కొట్లాడితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ జరిపి ఉన్న వస్త్రాలు ఉడగొడుతీవి తెలంగాణలో మాది వాళ్ళకు అని చెప్పేసి అని అప్పుడు చాలా నష్టం జరిగింది మాకు. ఉమ్, కానీ ఆ దేవుడు అనేటోడు ఉన్నాడు కనుక సుప్రీంకోర్టులో కొట్లు పోయింది అది. ఉమ్, ఆ దేవుడు అనేటోడు మాదిగల వైపు ఉన్నాడు కనుకనే సుప్రీంకోర్టులో 2004లో కేసు కొట్లు పోయింది. ఉమ్, కనుకనే ఈరోజు మాకు 10% వచ్చింది. ఉమ్, 20 ఏళ్ళు లాస్ అయినా ఉమ్, లాస్ట్కి మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని కరుణించినట్టుగానే తెలంగాణలో మాదిగలను కరుణించింది ఈ కాంగ్రెస్ పార్టీ. ఉమ్, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ. ఈరోజు వర్గీకరణ వచ్చేటట్టుగా చేసింది సోనియమ్మ, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు. ఉమ్, కనుక మా జాతి మొత్తం ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉన్నాం, తానేపటే ఉంటాం. మాకు చదువు చెప్పింది అదే, ఉమ్, ఇల్లు లేకపోతే ఇల్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, మాకు భూమి లేకపోతే భూమి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, భూమిలో దున్నడానికి ఎద్దుబండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే, మాకు చదువుకోవడానికి రిజర్వేషన్స్ను కల్పించింది కాంగ్రెస్ పార్టీయే, రాజ్యాంగాన్ని అంబేద్కర్తో రాయించింది కూడా కాంగ్రెస్ పార్టీయే, ఈరోజు మమ్మల్ని మనుషులుగా గుర్తించి నిలబెట్టింది కూడా కాంగ్రెస్ పార్టీయే. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రిజర్వేషన్స్ను ఈరోజు ఏబిసిగా చేసి వర్గీకరణ చేసి మళ్ళీ అందరికీ కూడా సమానంగా ఫలాలు అందిస్తున్నది కూడా కాంగ్రెస్ పార్టీయే. కనుక మేము కాంగ్రెస్ పార్టీ వెంపటే ఉంటాం ఉమ్. అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నాం మీ ఛానల్ తరఫు నుంచి. రైట్ అన్న, ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి గతంలో నవాబుల తర్వాత పటేన్లు దొరలు వచ్చారు. వాళ్ళు వెళ్తున్న రాజ్యంలో మాల మాదిగల జీవితాలు ఎలా ఉండేవి? ఘోరాతి ఘోరంగా ఉండే. ఈ జనరేషన్ వాళ్ళకి తెలియాలి, ఎందుకంటే అట్లీస్ట్ అది తెలిస్తే మన బతుకులు అలా ఉన్నాయి. ఇప్పుడు ఒక మంచి ప్రశ్న అడిగింది. మాలమాదిగల బతుకులు గతంలో ఎట్లున్నాయంటే వాకిళ్ళు ఊడ్చుకొని బతికేది. ఊర్లలో ఎట్టి చాకిరి అంటారు దాన్ని, బాండెడ్ లేబర్. తల్లి తర్వాత పిల్ల, పిల్ల తర్వాత పిల్ల అంటే కంటిన్యూ తరాలు మారినవడంగా ఆకిళ్ళు ఉడవాల్సిందే, వాళ్ళ పొలాల్లో పని చేయాల్సిందే, వాళ్ళ ఎద్దుల కాడనే కాపలు కావాల్సిందే, వాళ్ళ వాకిళ్ళు ఉడవాల్సిందే, వాళ్ళు వేసిన గింజలే తీసుకొచ్చుకోవాల్సిందే. ఇలాంటి బతుకులు మరి. అంటరానితనంలో అత్యధికంగా అంటరానితనం అనుభవించేది మాదిగలే. అంటరానితనం అనేది భయంకరంగా అనుభవించే కులం ఎస్సీలలో మాదిగలే. వాళ్ళను కొంత, వాళ్ళను 100% కాదు, 100% అంటరానితనం అనుభవించేది మాదిగలు. ఎందుకొరకు? వీడు గొడ్లు కోస్తాడు, వ్యవస్థకే వ్యతిరేకం కదా గొడ్లు కోసేది, ఈ గొడ్డు కూర తినడము, ఈ తోలును మురికి వాసన, వీటన్నిటినీ మురికి పని చేసేది వీడు. కనుక వీడు అన్నిటికన్నా అంటారు 100%, 100% మాదిగ కులం అనేది పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తులకు తెలుస్తుంది. మాదిగ కులం అనేది తిట్టులో పెట్టి తిట్టు మాదిగ కులాన్ని తిట్టుగా వాడతారు, తిట్టుగా బూతుగా మాట్లాడతారు. చూసినావా? ఒక బూతు పదంగా, ఒక తిట్టుగా మాదిగ కులాన్ని వాడారు. అంటే అంత 100% అంటరానితనం అనుభవించింది కులం. మాదిగ వాళ్ళు మాదిగా అని కూడా అనేవాళ్ళు కాదంట, హరిజనులు అని చెప్పాడు. అర్జునులు అనే చెప్పాడు గాంధీ తాత చెప్పాడు. హరిజనులు, హరిజన వాడాలు శుభ్రం చేసిండు, హరిజన వాడకు వచ్చిండు ఆయన. హరిజనులు అంటే దేవుని పిల్లలు, అంటే మాకు దిక్కు లేదన్నట్టుగా. అంటే ఆ దిక్కులేని సమాజాన్ని పట్టించుకునేది కాంగ్రెస్ ప్రభుత్వం. హరిజనులు అన్నవారు లేదు, హరిజనులు అంటే దేవుని పిల్లలు ఎందుకు, ఆ తల్లిదండ్రులు ఉన్నారు కదా అని చెప్పేసి అని దళితులు అన్నారు. ఎస్సీలు అనేదేమో అది వాడుకబాయి, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఇంగ్లీష్లో. భారత రాజ్యాంగంలో పొందుపరిచి షెడ్యూల్డ్ క్యాస్ట్, అంతకన్నా ముందు నిమ్న జాతీయులు, అంతకన్నా ముందు ఇక నిమ్న జాతీయులు ఎంతేగా ఊడికి దూరంగా కొడుతారు వీళ్ళంతా అంటరానోళ్ళు. నిమ్న జాతీయులు, అంటరానోళ్ళు, నీచెపోళ్ళు, నీచంగా బతికేటోళ్ళు.
అంత భయంకరంగా అంటరాంతనాన్ని అనుభవించిన సింగిల్ క్యాస్ట్ మాదిగలు. వాళ్ళ తర్వాత ఇంకెవడు కూడా తక్కువనే. కానీ ఒక్క చిన్న విషయం కూడా నాకు తెలుసా, వాటర్ ఇవ్వాలంటే చేతికి ఇచ్చేవాళ్ళు కాదంట, అవును, చేతిలో పోసేవాళ్ళు. పోసేవాళ్ళు. ఏందన్న అంత అది దారుణంగా? ఎట్లుంటుందంటే నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు సపోజ్కు నేను మా నాన్న మేస్త్రి పని చేసేది, ఏది బావులు రోడ్డు పనులు అవి చేసేది. నేను మా నాన్న పట్టుకుపోయేటోడు. మాది చుక్కాయపల్లి, పాలమూరు జిల్లా కొల్లాపూర్ తాలూకా చుక్కాయపల్లి విలేజ్, నల్లమల్ల ఫారెస్ట్. అయితే ఎట్లుంటుందంటే ఒక ఉమ్మడిగా కూలికి పోతారు. ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు పరికార పథకంలో పోయినట్టు పోతారు. కూలి పనికి పోయి కూలి పనికి పోయినప్పుడు అప్పుడు నీళ్లు తాగడానికి ఏదో కుండనో బిందెనో అందరికి పొయ్యాలి తాగడానికి నీళ్ళంటే ఒక బీసీ కులం ఆమె పోయేది. బీసీ కులం ఆమె, బీసీ ఆమెనో రెడ్డి ఆమెనో. ఈ రెడ్డి వాళ్ళు అంటే వాళ్ళు సపరేట్ ఏదో పట్టుకొచ్చుకుంటుండి. ఇక బీసీలు బిందెలు కుండలలో నీళ్ళు తెచ్చేవాళ్ళు బీసీలు. వీళ్ళు పోయి తీసుకొచ్చుతుంది. అప్పుడు అందులో మాలోళ్ళు ఉండేది, మాదిగోళ్ళు ఉండేది, ఇతర కులాలు ఉండేది. బీసీలేమో అందరు కుండ ముట్టుకోవచ్చు, మాదిగలు మాత్రం ముట్టుకోనికి లేదు. బీసీలకు సంబంధించుకునే వాళ్ళు గొల్లోళ్ళు కావచ్చు, తెలుగులు కావచ్చు, వడ్డీలు కావచ్చు, సాకలోళ్ళు కావచ్చు, మంగళోళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కుండ ముట్టుకుంటారు. కానీ మాదిగలు ముట్టుకొని ఇచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఆ కూలి పనికి సపోజ్కు బీసీల కాడికి సపరేట్ నీళ్ళ కుండ తెచ్చుకున్నారు అనుకోండి, వాళ్ళది ఉంటుంది. ఈ ఎస్సీలు తెచ్చుకోండి అంటారు. మీ ఎస్సీలు మీరు కూడా నీళ్ళు సపరేట్ నీళ్ళు తెచ్చుకోండి తాగడానికి మీరు అని చెప్పేసి అంటే అప్పుడు మాదిగలు పోరు నీళ్ళకు. ఎవరు పోతారు తీసుకురావడానికి? మాలలు పోతారు. ఇది తెలంగాణలో చెప్తాను నేను, మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో ఉండదు అట్లా. తెలంగాణలో మాలలు నీళ్ళు పట్టుకోవడానికి పోయేది. మాలలు నీళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత మాదిగొడవి ఆ కుండను ముట్టుకోవడానికి వెళ్ళేది. మాలలో దూపైతే సపోజ్ నాకే దాహం వేసింది, నేను ఆడు పోయి దాన్ని పట్టుకొని గ్లాసులో చెంబులోనో తీసుకోవడానికి లేదు. వాళ్ళని పిలవాలా, ఒక్క రా అని చెప్పేసి అని, లేకపోతే ఓ అన్న రా అని చెప్పేసి అని ఆయన పిలిపించుకొని ఆయన ఎత్తి పోస్తే మేము పోసుకోవాలి. అంటే బాల మాదిగల్లో కూడా ఇంత తేడా. బాలలు పోస్తే మేము ఎత్తి తాగాల. ఇంకా మేము ఓన్లీ వన్ మాదిగలో అనుకో ఇంకా ప్రాబ్లం లేదు. అంటే వివక్షతలో అట్టడుగులో ఉన్నాం మేము. మాకన్నా కొంత మెరుగ్గా మాలలు ఉన్నారు. ఇంకా మిగతా కులాలు ఉన్నాయి కదా ఇవన్నీ, మిగతా బుడగ జంగాలన్నీ అవన్నీ. బుడగ జంగాలు అనేటోళ్ళు వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటా అది చేసుకుంటా వాళ్ళు ఉంటారు. ఈ కుల వృత్తులు ఇవి చిన్న చిన్న ఉన్నాయి కదా, వాళ్ళకి పెద్దగా అన్టచబిలిటీ వాటి గురించి ఎవరు పట్టించుకునేవారు. కానీ హయ్యెస్ట్గా ఉండేది జనాభా మాదిగలే కనుక మాదిగలు ఆ రకంగా అంటరాంతనంతో ఉండేది. కానీ నిజానికి చెప్తున్నాను, మమ్మల్ని అంటరానోళ్ళమైనా మమ్మల్ని దగ్గరికి గుంజిన కులం రెడ్లు. రెడ్ల ఇళ్లలో మేము పనిచేసాం, రెడ్ల పొలాలలో మేము పనిచేసాం, రెడ్ల ఇళ్లలో రెడ్ల పొలాల్లో పనిచేసేది కనుక దాదాపుగా దానికి కూడా లక్షణాలు మాకు వచ్చినాయి, ఆ కులానికి కూడా లక్షణాలు. అట్లా ఉన్న పరిస్థితి మాది. అంటరాంతనంలో మేము ప్రథములో మా కులాన్ని తిట్టి కింద పడారు. అంతేందుకు మాలోళ్ళను కూడా ఎవడైనా తిట్టాలంటే, ఏదైనా ఒక బూతు మాట మాట్లాడాలంటే మా కులం పేరు తీసుకుంటారు. గుర్తించుకోండి, మాలోళ్ళనన్నా లేకపోతే ఇంకోనన్నా ఎవరినన్నా తిట్టాలే మా కులం పేరు పెట్టి తిట్టి, నేను మాది కొంత కొట్టేయాలని, లేకపోతే నేను మాది కొంత అది చేయించాలని, లేకపోతే నేను మాది కొంత ఇట్ట తిట్టేయాలని కొట్టేయాలని అని కులాన్ని చిట్టుగా మారిన పరిస్థితి మాది. కనుకనే ఆత్మగౌరవంతో ఈరోజు సతీష్ మాదిగ, మందకృష్ణ మాదిగ అని చెప్తున్నాం. కానీ మానవత్వం కలిగిన కులాన్ని మందకృష్ణ మాదిగ నేడు మూర్ఖత్వమైన కులంగా చూపెట్టడానికి తండాడుతుంది. మానవత్వం కలిగిన కులం ఇది, ఏ సమస్య అయినా మాదే కదా అనుకునే కులం అది. అటువంటి దాన్ని ఈరోజు ఒక భయంకరమైన మూర్ఖులు, వీళ్ళు ఏం చెప్పినా ఈయనరు అనేది మూర్ఖపు కులం అనే తట్టుగా తయారు చేసిండు ఈయన. రైట్ అన్న, మీతో మాట్లాడితే ఒక బుక్ని చదివినట్టు ఉంటుంది. తవ్వే కొద్దీ ఇంకా బయటకు వస్తూనే ఉన్నాయి, చాలా విషయాలు వస్తున్నాయి. ఏది ఏమైనా కలిసి పోరాడితేనే ఏదైనా సాధ్యమవుతుంది. మనలో మనకి గొడవలు ఉండకూడదు, అందరికీ సమన్యాయం జరగాలి. ఈ ఆలోచన అనేది చాలా పెద్ద ఆలోచన, మంచి ఆలోచన. సో జనాలు కూడా అర్థం కావాలనుకుంటున్నాను. నేను మీతో మంచి పాయింట్స్
తెలియజేసేటట్టు చేశాను మా ఛానల్ నుంచి. సో చూశారు కదండి, ఇది సతీష్ మాదే గారితోని ఇంటర్వ్యూ. నెక్స్ట్ గెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. నమస్తే. నమస్తే అన్న.